Yeah, so we are also recording this meeting, so just for your information. Okay, so ఈరోజు వచ్చేసి we'll discuss about DevOps, right? So దానికన్నా ముందు mostly నా గురించి మీకు ఎవరికి తెలియదు అనమాట. సో just let me introduce myself. సో నా పేరు వచ్చేసి శేఖర్ రెడ్డి. నేను బెంగళూరులో ఉంటాను. సో ఐ విల్ వర్క్ ఫర్ వన్ ఆఫ్ ద ఫిన్టెక్ ఆర్గనైజేషన్. సో ఇన్ డెవాప్స్ ఫీల్డ్ వచ్చేసి ఐ థింక్ లాస్ట్ 7 years నుంచి నేను డెవాప్స్ ఫీల్డ్ లో ఉన్నాను. సో అంతకుముందు ఐఎమ్ ఇన్ టు సపోర్ట్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఇన్ టు ప్రోడక్ట్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్. సో లేటర్ ఐ మూవ్ టు డెవాప్స్. జస్ట్ a second. All right, సో నా వాయిస్ అందరికి క్లియర్ గా వినపడుతుంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కైండ్లీ రీజాయిన్. సో ఒకసారి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ నెట్వర్క్ ఇష్యూస్ కానీ అది కానీ. నా స్క్రీన్ కూడా విజిబుల్ అనుకుంటున్నాను. సో ఐ విల్ షేర్ మై ఎంటైర్ ఫుల్ స్క్రీన్ నౌ. సో నా స్క్రీన్ విజిబుల్ ఉంటే చూడండి ఒకసారి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కైండ్లీ రీజాయిన్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రజెంటేషన్ షేర్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ. ఆల్రైట్, సో ఈరోజు బ్రీఫ్ గా అజెండా గురించి మాట్లాడుకుందాం. సో అజెండా ఏంటంటే ఈ రోజుకి విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డెవాప్స్. సో డెవాప్స్ లో వచ్చేసి ఎందుకు స్టార్ట్ అయింది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎలా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో అదే విధంగా వీల్ ఆల్సో సీ అ డెమో, రియల్ టైమ్ డెమో. సో దెర్ ఇస్ నో ప్రీ రికార్డెడ్ ఆర్ ప్రీ కాన్ఫిగర్డ్. సో అంతా రియల్ టైమ్ లోనే మీకు చూపిస్తాను అది. సో అది ఒక 15 minutes, ఒక 20 minutes విల్ డిస్కస్ ఆన్ దిస్ డెవాప్స్ థియరిటికల్ పార్ట్. అండ్ ఆల్సో ఫర్ 10 minutes పైథాన్ లైఫ్ వచ్చేసి, పైథాన్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఏం క్లాస్ ఆఫర్ చేస్తున్నాం, దాని సిలబస్ ఏంటి, ఈ రోజున లేటెస్ట్ టెక్నాలజీస్ కి ఆ సిలబస్ ఎలా హెల్ప్ అవుతుంది, సో దాని గురించి కూడా విల్ డిస్కస్. అట్ ద ఎండ్ విల్ టేక్ లాస్ట్ 15 minutes ఫర్ క్వశ్చన్స్. ఓకే, ఆల్రైట్. సో డెవాప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఇంతకుముందు మీరు చూస్తే ఎనీ ఆర్గనైజేషన్, ఒకసారి మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రీవియస్ స్ట్రక్చర్ కానీ, ఐటీ కంపెనీ యొక్క స్ట్రక్చర్ కానీ మీరు ముందు చూసుకున్నట్లయితే, ఎందుకంటే చాలా మంది ఇక్కడ నేను ఫోకస్ చేసి ఏంటంటే నాన్ ఐటీ వాళ్ళు జాయిన్ అయ్యిండొచ్చు, ఐటీ వాళ్ళు జాయిన్ అయ్యిండొచ్చు, ఫ్రెషర్ జాయిన్ అయ్యిండొచ్చు ఈ వెబినార్ కి. సో ఐ విల్ జస్ట్ గో ఇన్ డీటెయిల్ సో దట్ మీకు అందరికీ అర్థమవుతుంది. కొందరికి ఆల్రెడీ తెలిసిందే, ప్లీజ్ స్కిప్ ఇట్. ఓకే, సో ఎనీ ఆర్గనైజేషన్ వచ్చేసి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, టాప్ మన అందరికి తెలుసు, ఒక కంపెనీకి ఒక సిఇఓ ఉంటాడు, బోర్డ్ డైరెక్టర్స్ ఉంటారు. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ కింద వచ్చేసి మెయిన్ 3 pillars ఏంటంటే ఫైనాన్స్ టీము, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, అదర్ డిపార్ట్మెంట్స్. సో అదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన ప్రోడక్ట్ డెలివరీ కావచ్చు, లేదంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో మన డెవాప్స్ ఫోకస్ ఏంటంటే ప్రోడక్ట్, మనం అందరం ప్రోడక్ట్ డెలివరీ కోసం వర్క్ చేస్తాం కాబట్టి డెవాప్స్ ఒక మెయిన్ ఫోకస్. సో మనం ఒక ప్రోడక్ట్ మేనేజర్ కి ఒక రెఫరెన్స్ తీసుకున్నాం. సో నేను జస్ట్ సెకండ్, సో మీ అందరు క్లారిటీగా ఉండాలి కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ highlighting this is what we are going to discuss. So ఇక్కడ వచ్చేసి ప్లానింగ్ అనాలిసిస్, రైట్. సో ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఫస్ట్ ఒక టీమ్ లీడ్ ఉంటాడు. సో అతనికి ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ అవన్నీ వచ్చింటాయి. సో అతను ఏం చేస్తాడు, ప్లానింగ్ అనాలిసిస్ చేస్తాడు. అంటే విత్ ఇన్ డెవలప్మెంట్ లో డిజైన్ ఏం చేయాలి, సో దానికి సంబంధించిన టూల్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఏదైనా రీసెర్చ్ చేయాలా, ఏదైనా కొత్త టూల్స్ ఏదైనా వచ్చింటే దాన్ని రీసెర్చ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళు ఒక డిజైన్ డ్రాఫ్ట్ చేసి, ఒకసారి ఆ డిజైన్ అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ గో ఫర్ ద టెక్నికల్ టీమ్ లీడ్. సో హూ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద కోడ్ అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, దే విల్ రైట్ ద కోడ్, దే విల్ చూస్ ద కంపైలర్ టూల్స్. ఇట్ కెన్ బి జావా, ఇట్ కెన్ బి Node.js, ఇట్ కెన్ బి స్కాలా, ఇట్ కెన్ బి పైథాన్, రైట్. సో వాళ్ళు ఆ డిజైన్ ప్రకారం ఉన్నటువంటి టూల్స్ సెలెక్ట్ చేసుకొని దే విల్ బిల్డ్ ద కోడ్, అంతే కదా. సో తర్వాత ఏంటి, ఒకసారి బిల్డ్ అయిన తర్వాత ఇట్ విల్ గో ఫర్ టెస్టింగ్. సో టెస్టింగ్ అయిన తర్వాత ఆబ్వియస్ గా ఇట్ విల్ బి రిలీజ్డ్. సో ఇది ఒక జనరల్ ఫ్లో, ఇట్ ఈస్ నాట్ ఏ డెవాప్స్ ఫ్లో, బట్ జనరల్ గా జరిగేది ఏంటంటే స్మాల్ కంపెనీస్ లో ఇంతకు ముందు, సో ఈవెన్ ఇప్పుడు కొత్త స్టార్ట్అప్స్ వచ్చినా సరే దే ఆర్ అడాప్టింగ్ డెవాప్స్. ఎందుకు అనేది నేను చెప్తాను. సో స్టార్ట్అప్ అంటే ఏంటి, దే వాంట్ టు రిలీజ్ సంథింగ్ టు ద మార్కెట్, రైట్. సో వాళ్ళు వచ్చేసి కంపల్సరీ యాజ్ లాంగ్ యాజ్ అట్ ఎర్లియస్ట్
వాళ్ళు వచ్చేసి ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి. సో డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ, ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు రిలీజ్ ఇట్ సో ఫాస్టర్. సో అందుకే డెవాప్స్ అనేది చాలా క్లిక్. సో ఈవెన్ ఒక 10 మెంబర్స్ ఉన్న స్టార్ట్అప్ కూడా దే ఆర్ అడాప్టింగ్ డెవాప్స్ ప్రాసెస్. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇది ఒక టిపికల్ డెవాప్స్ ఆర్కిటెక్చర్. సో ఇది ఇలానే ఉండాలంటే దానికేమి రూల్స్ కానీ లేదంటే సర్టైన్ కండిషన్స్ కానీ ఏమి లేవు. బట్ టిపికల్ డెవాప్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఫ్లో. సో ఫస్ట్ వచ్చేసి ద డెవలపర్స్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. సో ఇంతకుముందు దే ఆర్ సపరేట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడైనా సరే ఎక్కడ ఎలా ఉంటుందంటే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ టీమ్ సపరేట్ గా ఉంటుంది, ఆపరేషన్స్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. ఆపరేషన్స్ అంటే ప్రొడక్షన్ సపోర్ట్ లేదంటే ఎండ్ యూజర్ సపోర్ట్, కరెక్టా? సో ఇప్పుడు వచ్చేసి డెవాప్స్ ఏంటంటే దే ఆర్ బ్రింగింగ్ టుగెదర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో దే విల్ హ్యావ్ అ మోర్ కొలాబరేషన్, అంటే మోర్ డిస్కషన్స్, దే విల్ ఇన్వాల్వ్ ఫర్ ఎవ్రీథింగ్. సో దానివల్ల ఇంతకుముందు ఒకవేళ ఈ డెవాప్స్ లేకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి సపరేట్ గా డెవలప్ చేస్తారు, ఆపరేషన్స్ వచ్చేసి సపరేట్ గా దే ఆర్ ఇంటూ సపరేట్ ఛానల్. సో వాళ్ళు డిప్లాయ్మెంట్ ఆపరేషన్స్ ఇవి చూసుకుంటారు. సో ఇఫ్ డెవలప్మెంట్ టీమ్ తో వాళ్ళ కోఆర్డినేషన్ సరిగా లేకపోతే ఆపరేషన్స్ లో వచ్చేసి చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా ఆపరేషన్స్ టీమ్ ఈరోజు చూస్తే ఏదైనా కస్టమర్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా సరే, ఏదైనా టికెట్ బుక్ కాకుండా దే విల్ డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ ద డెవలపర్స్. బికాస్ ఆపరేషన్స్ టీమ్ వచ్చేసి వాళ్ళకి క్లారిటీనే ఉండదు. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది, దానికి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఏంటి, ఫ్లో ఏంటి, వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు. దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ లో బర్డెన్ వస్తుంది. అలాగే ఆపరేషన్ సైడ్ కూడా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనకి ఇన్సిడెంట్స్ వచ్చినా సరే ఎవ్రీథింగ్ దే విల్ రౌట్ టు డెవలప్మెంట్. అంతా కంప్లీట్ గా డిపెండెన్స్ వచ్చేసి డెవలప్మెంట్ డిపెండెన్స్ ఉంటుంది. బట్ డెవలపర్స్ కి ఆపరేషన్స్ చేసే వర్క్ ఐడియా ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే ఆపరేషన్స్ వచ్చేసి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటారు, సర్వర్స్ హెల్త్ చూస్తూ ఉంటారు, డిస్క్ ఎలా ఉంది, సిపియూ ఎలా ఉంది, మెమొరీ ఎలా ఉంది. సో ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఇది డెవాప్స్ ఏంటి, దే ఆర్ బ్రింగింగ్ ద డెవలప్మెంట్ టీమ్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టుగెదర్. సో దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు కూడా దే ఆర్ ఇన్వాల్వింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఫేజ్ లో మీరు చూస్తే, సో ఏదైనా కొత్త ఫీచర్ డెవలప్ చేయాలంటే ప్లానింగ్ ఫేజ్ లో మనం ప్లాన్ చేస్తాం ఏంటి, ఓకే ఈ పర్టికులర్ ఫీచర్ కి వచ్చేసి జావా 11 కావాలా, జావా 12 కావాలా, ఎన్పిఎం కావాలా, లేదంటే స్కాలా కావాలా, లేదంటే ఇంకా వేరే ఏదైనా డిఫరెంట్ టెక్నాలజీ కావాలా. సో ఆ టైంలోనే ఆపరేషన్స్ ఇన్వాల్వ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్స్ ఆల్సో దే విల్ సెట్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ పర్ ద ప్లానింగ్. సో మీకు అర్థమైందా? సో ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే పర్టికులర్ వర్షన్ కావాలి. సో వాళ్ళకి వచ్చేసి ప్లానింగ్ ఫేజ్ లోనే ఐడియా ఉంది కాబట్టి దే విల్ మేక్ ఇట్ రెడీ ఇన్ అడ్వాన్స్. సో మీకు ఇంతకుముందు ఏమయ్యేదంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రిలీజ్ చేసిన తర్వాతనే ఆపరేషన్స్కి వెళ్ళే వాళ్ళు, అప్పుడు వాళ్ళు సెటప్ చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే సో ఈ పర్టికులర్ ఫీచర్ కానీ ఈ కోడ్ వచ్చేసి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. ఆపరేషన్స్ టీం వాళ్ళు అప్పుడప్పుడు సర్వర్స్ రెడీ చేసి ఇన్ఫ్రా రెడీ చేసి రెడీగా ఉంచేవాళ్ళు డిప్లాయ్మెంట్. బట్ ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ ఫేజ్ లోనే ఆపరేషన్స్ టీం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి దే విల్ డూ ద వర్క్ ఇన్ అడ్వాన్స్. సో దానివల్ల టైం సేవ్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ లైక్ ఎ సర్కిల్, రైట్? సో మీరు చూస్తే ప్లానింగ్ తర్వాత మళ్ళీ కోడింగ్. సో కోడింగ్ టైంలో కూడా అగైన్ ఆపరేషన్స్ టీమ్ విల్ ఇన్వాల్వ్ బేసికలీ టు సెటప్ ద సిఐసిడి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు ఏం జరిగేదంటే డెవలపర్సే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, లేదంటే వాళ్ళే కోడ్ బిల్డ్ చేయడము, ఫైనల్ గా జార్ కానీ వేర్ కానీ పంపించేవాళ్ళు. బట్ డెవలపర్ ల్యాప్టాప్ లో ఏం వర్షన్ ఉంటుందో, ఏం ఫ్రేమ్వర్క్ ఉంటుందో ఎవరికి తెలియదు కదా. ఆపరేషన్స్ టీమ్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్స్ వచ్చేది. ఏంటి, ఇక్కడ జావా వర్షన్ తక్కువ ఉంది, అక్కడ వేరే వర్షన్ ఉంది. సో దానివల్ల కంపాటబిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో ఈ డెవాప్స్ మెథడాలజీ ఉపయోగిస్తే ఏంటంటే ఎవ్రీబడి ఇన్ సింక్. సో ఇద్దరు డెవలప్మెంట్ టీమ్ ఆపరేషన్స్ ఇద్దరు కలిసి పనిచేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్, కామన్ అండర్స్టాండింగ్ ఉంది. ఒకవేళ ఆపరేషన్స్ టీమ్ వచ్చేసి లెట్స్ ఏ డెవలపర్స్ వచ్చేసి వాళ్ళు ఏదైనా జావా 17 ప్రపోజ్ చేశారనుకుందాం, ఆపరేషన్స్ టీమ్ కెన్ స్టాప్. ఎందుకంటే జావా 17 అనేది ఇంకా ఆర్గనైజేషన్ సర్టిఫై చేయలేదు, లేదంటే క్లియరెన్స్ రాలేదు అనుకోండి వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి యూజ్ చేయడానికి, లేదంటే వల్నరబిలిటీస్ ఏదైనా ఉండొచ్చు, దానివల్ల ఏదైనా డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదు కాబట్టి ఆపరేషన్స్ టీమ్ ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంతకుముందు ఏమయ్యేది, డెవలపర్స్ డెవలప్ చేసి తర్వాత ఆపరేషన్స్ టీమ్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఆపరేషన్స్ టీమ్ కూడా ముందే ఇన్ఫార్మ్ చేసి డెవలపర్స్ యు ఆర్ గోయింగ్ ఫర్ జేడీకే 11, ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్, గో ఫర్ జేడీకే 11 ఆర్ వాట్ ఎవర్ సపోర్ట్ అని చెప్తారనమాట. సో దానివల్ల ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద సైకిల్, సో ఎస్డిఎల్స్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో రిలీజ్ అనేది లాస్ట్ పార్ట్ కదా, డిప్లాయ్మెంట్, రిలీజ్, మానిటర్ అనేది లాస్ట్ స్టేజెస్. సో లాస్ట్ స్టేజెస్ లో ఈ హర్డిల్స్ ఫేస్ చేయడం కన్నా
ముందే డెవలపర్స్ కి క్లియర్ గా ఐడియా వస్తుంది. సో దానివల్ల దే విల్ చూస్ ద వర్షన్స్ దట్ ఆర్ సపోర్టెడ్ బై ఆపరేషన్స్. సో అదే నేను చెప్తున్నాను, డెవాప్స్ అంటే ఇద్దరు కొలాబరేట్ చేసుకుని వర్క్ చేసేది. సో బిల్డ్ వచ్చేసి నేను చెప్పినట్టు ఇలాగా మన ఆపరేషన్స్ టీమ్ రెస్పాన్సిబిలిటీ, ఒక డెవాప్స్ టీమ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ షుడ్ సపోర్ట్ బోత్ ద టీమ్స్, డెవలపర్స్ అండ్ ఆల్సో ద ఆపరేషన్స్. సో వీఆర్ అ సూపర్ సెట్. సో డెవాప్స్ ఇంజనీర్ ఒక సూపర్ సెట్ ఫర్ డెవలపర్స్ అండ్ ఆల్సో ద ఆపరేషన్ ఇంజనీర్స్ హూ ఇస్ ద ఫ్రంట్ అండ్ సపోర్ట్ ఇంజనీర్స్, రైట్? సో బిల్డ్ అక్కడ వచ్చేసి మన డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ క్రియేటింగ్ అ ప్లాట్ఫామ్. సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో we will have a tools. It can be Jenkins tool, it can be Kubernetes, it can be Ansible, anything. So దానివల్ల ఏంటంటే it will help the developers and operations for the seamless release, seamless build. సో seamless development అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది అంటే చాలా రోజుల క్రితం, మేబీ ఒక 7-8 years క్రితం, సో డెవలపర్స్ సపరేట్ కోడ్ చేసేవాళ్ళు, వాళ్ళ ల్యాప్టాప్ లో బిల్డ్ చేసి మళ్ళీ ఆపరేషన్స్ టీమ్ పంపించి ఇట్లా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం వల్ల ఎవ్రీబడి విల్ డూ అ టెస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. అంటే నువ్వు ఫ్రేమ్వర్క్ అంటే ఏమంటున్నా అంటే ఒక జెన్కిన్స్ అనుకోండి, లేదంటే ఒక జీమెయిల్ ఉంది. సో జీమెయిల్ అనేది ఇప్పుడు ఎవ్రీబడి, ఇప్పుడు జీమెయిల్ అందరికి యాక్సెస్ ఉంది కదా జీమెయిల్. సో జనరల్ ఏంటి అది ఒక కామన్ ప్లాట్ఫామ్. మనకి మనం మెయిల్ ఏదైనా సెండ్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే కంపెనీకి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా మెయిల్స్ పంపాలని, మన రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలన్నా కానీ కామన్ ప్లాట్ఫామ్ ఒక ఈమెయిల్. సో అదే విధంగా సేమ్ సిఐసిడి అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్. సో అదే వచ్చేసి మనం డెవాప్స్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మన రెస్పాన్సిబిలిటీ చేసి ఒక సిఐసిడి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి we will give it to development and operations team, right? సో నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్. సో టెస్టింగ్ ఏంటి, ఒకసారి కోడ్ డెవలప్ అయిన తర్వాత అది కూడా ఆటోమేట్ చేయాలి. సో ఇంత ముందు మీరు మాన్యువల్ టెస్టింగ్ ఉండేది, ఇప్పుడు అంతా చూస్తే లేటెస్ట్ టెక్నాలజీస్ ఆటోమేషన్ టెస్టింగ్ అని వచ్చేసింది. సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ పైప్ లైన్, రైట్? సో ఈ టెస్ట్ వచ్చేసి యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిఐసిడి పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఒక వర్క్ ఫ్లో అనమాట. సో ఆ వర్క్ ఫ్లోలోనే ఇట్ విల్ డూ ద బిల్డ్ అండ్ ఇట్ విల్ ఆల్సో డూ ద టెస్టింగ్. సో టెస్టింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ టెస్టింగ్ కావచ్చు, లేదంటే ఐసోలేటెడ్ ఫంక్షనల్ టెస్టింగ్ కావచ్చు, లేదంటే ఏపీఐ టెస్టింగ్ కావచ్చు. సో ఇవన్నీ స్ట్రెస్ టెస్టింగ్ కావచ్చు. ఇవన్నీ చాలా ఆటోమేషన్స్ వచ్చాయి. సో విత్ ఇన్ మ్యావెన్ కానీ విత్ ఇన్ కంపైలర్ టూల్స్ అవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి నవేడేస్. లేదంటే డిఐఎస్సి స్కానింగ్ అంటాం, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. సో అది వచ్చేసి ఇట్ విల్ డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ సమ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. తర్వాత డైనమికల్ గా ఇట్ విల్ ఇంజెక్ట్ దట్ పర్టికులర్ HTTP URL కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా కొత్తది రిలీజ్ చేయాలంటే దే షుడ్ డూ ఆల్ ద టెస్టింగ్. ఎందుకంటే బ్యాంక్స్ అనేది చాలా ఇట్ విల్ హోల్డ్ ద సెన్సిటివ్ డేటా కదా. సో ఒక్క ఏపీఐ కూడా ఇట్ షుడ్ నాట్ గివ్ ఎనీ డేటా. మేబీ ఆథరైజేషన్ తర్వాతనే డేటా ఇవ్వాలి, కానీ అథెంటికేషన్ కన్నా ముందే అథెంటికేషన్ ప్లస్ ఆథరైజేషన్. సో అథెంటికేషన్ అంటే ఇట్ విల్ జస్ట్ వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఆథరైజేషన్ అంటే వాట్ యాక్సెస్ యు ఆర్ పర్మిటెడ్ టు, అంతే కదా జనరల్ గా. సో ఈ రెండు చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ చెక్ చేసుకోకుండా ఆ ఏపీ వచ్చేసి డేటా ఇచ్చేసింది అనుకో, ఈజీగా హ్యాకర్స్ వచ్చేసి డేటా హ్యాక్ చేసుకుంటారు, ఆ బ్యాంక్ యొక్క రెప్యుటేషన్ పోతుంది. సో టెస్టింగ్ ఆల్సో విల్ ప్లే ఎ వెరీ క్రిటికల్ రోల్. సో అదే విధంగా దాన్ని ఆటోమేషన్ చేయడం వల్ల ఏంటి, హ్యూమన్ ఎఫర్ట్ తగ్గిపోతా ఉంది, అలాగే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ పెరుగుతుంది. అంటే ఎవ్రీ టైం, సో ఇప్పుడు మన రిసోర్స్ ఏంటంటే మన హ్యూమన్ రిసోర్సెస్ జనరల్ గా టెస్టర్స్ టీమ్ అంటాం కదా, ఏదో ఒక టెస్ట్ కేసు మిస్ అయినా అనుకోండి, సో ఈజీగా మనకు దానివల్ల ఒక బిజినెస్ ఇంపాక్ట్ ఉండొచ్చు, లేదంటే మనీ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఆటోమేషన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్రీ రికార్డెడ్. సో ఆ పర్టికులర్ టెస్ట్ కేసెస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, అన్ని వచ్చేసి మనకి ఆ టూల్, ఆ పర్టికులర్ సిఐసిడి టూల్ లో మనకు ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని జే యూనిట్ రిపోర్ట్ అంటాం. ఇంకా చాలా టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. సో జావాలో అయితే జే యూనిట్ అంటాం. సో మోస్ట్లీ ఎవరైనా జావా మీద వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. సో జే యూనిట్ రిపోర్ట్ ఏంటంటే ఇట్ విల్ give us a report to say that how many test cases are executed, how many are failed, how much time it took to execute a test case. అవన్నీ మనకి ఆ పర్టికులర్ మెట్రిక్స్ అనేది మన టెస్టింగ్ ఫేజ్ లోనే మనకి సిఐసిడి ఫ్రేమ్వర్క్ లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిలీజ్. ఓకే, ఎవ్రీథింగ్ వెంట్ వెల్, కోడ్ క్లిక్ గ్రీన్ గా ఉంది, బిల్డ్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది, టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రిలీజ్. సో రిలీజ్ లో వచ్చేసి ఇదేముంటుందంటే, రిలీజ్ వచ్చేసరికి కొన్ని డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ లో. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే you should ensure test is clean and then end user acceptance testing అని ఉంటాం. సో అంటే స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసి క్లయింట్ వచ్చేసి he will verify his functionality. సో ఇఫ్ he give a green signal తర్వాతనే మనం రిలీజ్కి వెళ్తాం. ఇంకా కొన్ని కంపెనీలు ఏం జరుగుతుందంటే ఆటోమేటెడ్ కొన్ని చేంజ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఏదైనా SDLC ప్రాసెస్ ఉంటుంది ఫాలో కావాలి, స్టేక్ హోల్డర్స్ ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇవన్నీ వచ్చేసి ఒక యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ he will coordinate with the people. ఎందుకంటే మనం ప్రాసెస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే we are DevOps engineers, super set of developers and operations. So we are like very critical for the product delivery.
సో మనకు ఆల్వేస్ మ్యాండేటరీగా ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వీ షుడ్ నాట్ స్కిప్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా టెస్టింగ్ లో వాళ్ళు సెక్యూరిటీ బగ్ కనిపెట్టారనుకోండి, వీ షుడ్ హోల్డ్ ద రిలీజ్ అంటిల్ వీ గెట్ సమ్ మేనేజర్ అప్రూవల్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ డైరెక్టర్ అప్రూవల్ కావచ్చు. ఎందుకంటే ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ ఇంపాక్ట్, రైట్, సో ఎండ్ ఆఫ్ ద డే యూజర్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉండొచ్చు. సో మనం రిలీజ్ చేయడం వల్ల కంపెనీకి ఒక రెప్యుటేషన్ దెబ్బతినకూడదు. సో అందుకే మనం ప్రతి ఒక్క విషయాన్ని కరెక్ట్ గా చూడాలి. సో అది ఒక గ్రీన్ సిగ్నల్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలి. సో రిలీజ్ లో వచ్చేసి ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. సో మాన్యువల్ గా చేసేదే ఉంటుంది. బట్ ఏంటంటే నేను చెప్పినట్టు ప్రాసెస్ అనేది కొన్ని కంపెనీల్లో మాన్యువల్ ఉంటుంది, కొన్ని కంపెనీల్లో ఆటోమేటెడ్ ఉంటుంది. ఆటోమేటెడ్ అంటే నేను అన్నట్టు చేంజ్ మేనేజ్మెంట్. సో చేంజ్ మేనేజ్మెంట్ లోనే ఆ రిస్క్ ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి we will get an approval for that particular change before releasing any product. సో అదే విధంగా ఒకసారి దీన్ని కూడా మనం సిడి పైప్ లైన్ అంటాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్. సో దీని వచ్చేసి ఫస్ట్ స్టేజింగ్ లో సెట్ చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. సో దాన్ని డిప్లాయ్మెంట్ ప్రాసెస్, ఆపరేషన్ ప్రాసెస్. ఇలా ఆపరేట్ అంటే ఒకసారి డిప్లాయ్మెంట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఇనఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే ఆపరేషన్స్ టీమ్ ఫ్రంట్ లైన్ టీమ్ ఉన్నారో వీ హ్యావ్ టు గివ్ ఇనఫ్ ఎడ్యుకేషన్ టు దెమ్. ఓకే, ఈ రిలీజ్ లో వచ్చేసి ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ కి వచ్చేసి దిస్ ఇస్ ద ఆర్టీబీ డాక్యుమెంట్. సో మీరు డెవాప్స్ ఏంటంటే వీ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఓపి. సో ఎస్ఓపి అంటే ఐడియా ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో ఈ ఆపరేటింగ్ స్టేజ్ లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం, ఆర్టీబీ అంటాం, రన్ ద బిజినెస్ డాక్యుమెంట్ అని. సో ఈ డాక్యుమెంట్స్ మనం డెవాప్స్ ఇంజనీర్ ప్లస్ డెవలపర్స్ అందరూ ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి విల్ ప్రిపేర్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ఫ్రంట్ లైన్ టీమ్. ఎందుకంటే వాళ్ళు P1, P2, P3, P4 ఇన్సిడెంట్స్ అంటాం కదా. మనం P1 అంటే క్రిటికల్ అని, P2 అంటే హై అని, P3 అంటే వార్నింగ్, P4 అంటే లో అని. సో ఈ ఏదైనా P4 కానీ P3 కానీ ఇన్సిడెంట్స్ వస్తే దిస్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయగలరు, ఎందుకంటే వీ హావ్ గివెన్ ద ఇనఫ్ గైడెన్స్. సో ఆ విధంగా అనమాట. అలాగే మానిటరింగ్. సో ఒకసారి ఏదైనా డిప్లాయ్ అయిన తర్వాత ఏదైనా మనం మానిటరింగ్ ఏదైనా చేంజెస్ చేసుకోవాలా, లేదంటే ఏదైనా థ్రెషోల్డ్స్ వాల్యూస్ అడ్జస్ట్ చేసుకోవాలా. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఇది ఒక కంటిన్యూస్ మెయింటెనెన్స్ అనమాట. కంటిన్యూస్ రిలీజ్, కంటిన్యూస్ ప్లానింగ్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటర్. సో ఇదేంటంటే ఎవ్రీ రిలీజ్ కి వచ్చేసి వీ విల్ రీవిజిట్ ఆల్ అవర్ కాన్ఫిగరేషన్స్. సో దానివల్ల ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఒక ఎస్డిఎల్సి ప్రాసెస్ అవి చూసుకుంటే మానిటరింగ్ అనేది ఓన్లీ వన్స్ కాన్ఫిగర్ చేస్తారు, వదిలేస్తారు. బట్ డెవాప్స్ ఏంటంటే వీఆర్ కంటిన్యూస్లీ ఫోకసింగ్, కంటిన్యూస్లీ టేకింగ్ ఫీడ్బ్యాక్. సో అది ఒక డెవాప్స్ ఇంజనీర్ అంటే మనం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఆటోమేషన్స్. బట్ ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుందో, ఆపరేషన్స్ టీమ్ నుంచి ఫీడ్బ్యాక్ రావచ్చు, డెవలపర్స్ నుంచి ఫీడ్బ్యాక్ రావచ్చు. మనం వచ్చేసి ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వీ షుడ్ ఇంప్లిమెంట్ దోస్ మానిటరింగ్ పాలసీస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా హెల్త్ చెక్ ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా తీసేయాలన్నా, థ్రెషోల్డ్స్ పెంచాలన్నా, తగ్గియాలా. సో ఈ డెసిషన్ అనేది యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేసి డౌట్ ఉండొచ్చు, డెవాప్స్ టెక్ స్టాక్. సో ఏమేమి టెక్ స్టాక్స్ కావాలి, దీనికన్నా ముందు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ లో పెట్టండి, ఐ విల్ రెస్పాండ్ ఇట్ ఇమీడియట్లీ. చాట్ చూస్తా ఉన్నాను నేను సైడ్. సో మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింటే అదే టాపిక్ లో మీరు పింగ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. ఇఫ్ నాట్ విల్ టేక్ ఇట్ ఓకే అట్ ద ఎండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ టెక్ స్టాక్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఎందుకంటే ఎవరైనా సరే డెవాప్స్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా వేరే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వేరే డిఫరెంట్ టెక్నాలజీలో వర్క్ చేసిన వాళ్ళు ఉండవచ్చు. బేసిక్ గా ఏం టూల్స్ తెలియాలి. సో యాజ్ అ బిగినర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇన్ డెవాప్స్ రైట్ కెరియర్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లానింగ్ వదిలేయండి. సో కోడింగ్ వచ్చేసి జనరల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ జెట్. సో ప్లానింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు దే కెన్ డూ ఇన్ ఎక్సెల్ ఆర్ దే కెన్ డూ ఇన్ జీరా. మనం దానికి అంత ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అవసరం లేదు. సో కోడ్ డెవలప్ చేయాలంటే ఒక జిట్ అంటే మన వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటారు. ఈ రోజు వచ్చేసి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ రైట్ జిట్ లేనిదే అవి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ కాదు. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ ఇట్ రైట్. సో అలాగే వచ్చేసి ఇక్కడ చూస్తే బిల్డ్. సో నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, బట్ ఎందుకంటే డెమోలో మీకు అందరికి క్లారిటీ వస్తుంది. బిల్డ్ వచ్చేసి ఇక్కడ మనం జెన్కిన్స్ వాడచ్చు, జిట్ ల్యాబ్ సిఐ వాడచ్చు, జిట్ యాక్షన్స్ వాడచ్చు, సర్కిల్ సిఐ. దెర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్. ఈ ఎంటర్ప్రైజ్ ఏంటంటే మేజర్ గా ఎక్కువ మంది యూజ్ చేసేది ఓపెన్ సోర్స్. సో జెన్కిన్స్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి ఇట్ కెన్ హ్యావ్ బిల్డ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే బిల్డ్ అవుట్ అనేది వర్క్ అనేది ఇదొక ఆల్టర్నేట్ టూల్స్ అయ్యొచ్చు. బట్ ఎక్కువ డెవాప్స్ లో టెక్నాలజీస్ వచ్చేసి జెన్కిన్స్, అలాగే సర్కిల్ సిఐ, జిట్ ల్యాబ్ సిఐ, జిట్ యాక్షన్. సో ఈ 4 వచ్చేసి చాలా ఫేమస్ టూల్స్. బట్ అవుట్ ఆఫ్ మోర్ దాన్ 75% జెన్కిన్స్ వాడతారు, ఎందుకంటే దానికి ఓపెన్ సోర్స్ కాబట్టి లైసెన్స్ కాస్ట్ ఉండదు. సో టెస్టింగ్ కూడా ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒకవేళ పైథాన్ లో కోడ్ రాస్తుంటే పైటెస్ట్ అని,
సెలీనియం వచ్చేసి మనకి జావా బేస్డ్. సో రోబోట్ ఫ్రేమ్వర్క్స్ అని ఈవెన్ చాలా ఉన్నాయి టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్. దాన్ని మనం ఈ హోల్ డెవాప్స్ పైప్ లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ రోబోట్ ఫ్రేమ్వర్క్ లాగిన్ అయ్యి వాళ్ళ కోడ్ ని అప్లోడ్ చేసి అక్కడ టెస్ట్ కేసు రన్ చేయడం కన్నా పైప్ లైన్ లో మొత్తం A to Z రన్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ అ సింగిల్ విజిబిలిటీ ఆఫ్ యువర్ ఎంటైర్ అప్లికేషన్, అంతే కదా. సో నెక్స్ట్ వచ్చేసి రిలీజ్. సో రిలీజ్ వచ్చేసి ఇలాగ నేను చెప్పినట్టు జెన్కిన్స్ యూజ్ చేయొచ్చు, జిట్ ల్యాబ్, జిటబ్ యాక్షన్. సో బిల్డ్ కి, టెస్ట్ కి, కోడ్ కి, రిలీజ్ కి. సో we will always use DevOps tools. It can be Jenkins, it can be GitHub, or it can be a version control system, or it can be Circle CI or GitHub actions, right? So next deployment వచ్చేసి ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు గూగుల్ క్లౌడ్, we can choose AWS, we can choose Azure, right? See, DevOps అనేది ఏంటంటే it all makes by using all tools we will create a pipeline. So only deploy phase లోనే we will go for a different cloud. సో ఈ కోడింగ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, రిలీజ్ కావచ్చు, ఇవన్నీ డెవాప్స్ టూల్స్ లోనే వర్క్ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఎస్, సో దెర్ ఇస్ అ వన్ క్వశ్చన్ బ్రో, డెవాప్స్ కి ఫ్రెషర్ గా ఓపెనింగ్స్ ఉంటాయా? ఎస్, సో దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఒక స్లైడ్ ఉంది, సో దాని గురించి విల్ డిస్కస్ ఇట్. ఐ హావ్ టేకెన్ ఎ నోట్. ఓకే, సో ఇక్కడ డిప్లాయ్మెంట్ లో వచ్చేసి గూగుల్ క్లౌడ్, డాకర్ అండ్ NPM అనేది కూడా క్లౌడ్ ఉంది. సో మీరు ఒకటే ఆలోచించాలి, ఓన్లీ డిప్లాయ్ ఫేస్ లోనే ఇట్ విల్ చేంజ్ యువర్ ప్రొవైడర్. సో ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ కి యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ విచ్ క్లౌడ్ ఐఎమ్ యూజింగ్. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ CI/CD ఫ్రేమ్వర్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ క్లౌడ్ దట్ కస్టమర్ యూజెస్. సో ఈ రోజు ఒక కంపెనీ AWS యూజ్ చేస్తూ ఉంటుంది, ఇంకో కంపెనీ గూగుల్ క్లౌడ్, ఇంకో కంపెనీ ఆన్ ప్రేమ్ చేస్తూ ఉంటుంది, ఇంకో కంపెనీ వచ్చేసి అజూర్ వాడుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ వచ్చేసి yes, there is a recording also, we will share it, recording also. Okay, so ఇప్పుడు మీరు చూస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి. సో డెవాప్స్ ఇంజనీర్ కి క్లౌడ్ ఇంజనీర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలా మంది ఏంటంటే నాకు కూడా కామెంట్స్ వచ్చినాయి కొన్ని వీడియోస్ లో చూస్తే, డెవాప్స్ విత్ AWS ఉందా. సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, డెవాప్స్ సైడ్ మీరు ఈ టూల్స్ నేర్చుకుంటే జెన్కిన్స్, ఆన్సిబుల్, క్యూబర్నెటిస్, డాకర్, యూ క్యాన్ వర్క్ ఇన్ ఎనీ క్లౌడ్. సో మీరు ఫస్ట్ డేనే మేము ఎందుకు ఇప్పుడు గూగుల్ క్లౌడ్ మేము చేస్తున్నాం అంటే, ఓన్లీ గూగుల్ క్లౌడ్ లో వీఆర్ ట్రైంగ్ టు యూజ్ VMs, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ గూగుల్ క్లౌడ్. సో దాంట్లో VMs ఎందుకు VMs తీసుకున్నాం మనం అంటే, ఇప్పుడు AWS EC2 అంటారు, గూగుల్ క్లౌడ్ లో VM ఇన్స్టెన్సెస్ అంటాం. సో ఎందుకు VMs తీసుకున్నాం మనం, దాంట్లోనే లైనక్స్ VM కావాలి కదా. సో అందరికి ల్యాప్టాప్స్ లో విండోస్ ఉండొచ్చు, ఇంకా కొందరికి మేబీ మ్యాక్ వాడుతూ ఉండొచ్చు, బట్ అందరికి కామన్ గా వచ్చేసి మనకు కావాల్సిన లైనక్స్ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఎనీ క్లౌడ్. సో మీ దగ్గర ఇప్పుడు AWS ఉంది అనుకోండి, ఆల్రెడీ ట్రయల్ వర్షన్, యూ కెన్ యూజ్ AWS, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో మన వచ్చే సిలబస్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎనీ క్లౌడ్. బట్ ఏంటంటే యాజ్ అ ట్రైనర్ నేను వచ్చేసి గూగుల్ క్లౌడ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ గెటింగ్ సమ్ 2 VMs, రైట్. సో 2 VMs అలాగే ఒక GKE, సో క్యూబర్నెటిస్ ఇంజన్. సో AWS లో AKS అంటాం కదా, AWS లో మనకి వచ్చేసి కాప్స్ అనే ఒకటి ఉంది, అక్కడ వచ్చేసి GKE ఉంటుంది. ఇంటిగ్రేషన్ మెథడాలజీ సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అక్కడ సర్వీస్ అకౌంటే వాడతాం, ఇక్కడ క్యూబర్నెటిస్ టెక్నాలజీ వాడతాం, ఇక్కడ అదే కమాండ్స్ వాడతాం, ఈ క్లౌడ్ లో కూడా అదే కమాండ్స్ వాడతాం. సో డెవాప్స్ ఇంజనీర్ ఫోకస్ షుడ్ బ్రింగ్ ద వాల్యూ టు ద కంపెనీ, నాట్ రెస్పెక్టెడ్ టు క్లౌడ్. సో ఏదైనా క్లౌడ్ యూజ్ చేయండి, కొందరు హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుంది. సో అజూర్, AWS వాడుతూ ఉంటారు, ఇంకో కొందరు వచ్చేసి అన్ని వాడుతూ ఉంటారు, ఆన్ ప్రేమ్ లో ఒకటి, క్లౌడ్ లో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ హైబ్రిడ్ క్లౌడ్స్. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ క్లౌడ్. సో మనం వచ్చేసి వీఆర్ వర్కింగ్ విత్ టెక్నాలజీస్, వీఆర్ వర్కింగ్ విత్ క్యూబర్నెటిస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ వచ్చేసి క్యూబర్నెటిస్ కొన్ని ఉన్నాయి మనకి, ఇంకా వేరే దాంట్లో వచ్చేసి డాకర్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. సో మన కోడ్ వచ్చేసి ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ ఎనీవే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్. సో ఇక్కడ ఆపరేట్ అంటే ఏంటంటే ఆన్సిబుల్, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, ఓపెన్ సెప్ట్. సో ఎక్కడ మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆపరేట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ఉంది, నేను దాంట్లోకి వెళ్ళి ఐ కెన్ ఇన్స్టాల్ ఇట్ వై ఆన్సిబుల్, ఐ కెన్ కాన్ఫిగర్ గూగుల్ క్లౌడ్ వై టెరాఫార్మ్, ఐ కెన్ హ్యావ్ క్యూబర్నెటిస్ ఇన్ గూగుల్ క్లౌడ్. సో సపరేట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మేనేజ్డ్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ సెప్ట్ అనేది ఇది ఒక రెడ్ హ్యాట్, బట్ బ్యాక్ ఎండ్ వచ్చేసి దానికి క్యూబర్నెటిస్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి వీ కెన్ ఆపరేట్ ఇన్ ఎనీ ఆఫ్ యూజింగ్ దిస్ టూల్స్. ఓకే, నెక్స్ట్ మానిటర్ వచ్చేసి ప్రొమిథియస్, ఎలాస్టిక్, నాగిఓఎస్. సో ప్రొమిథియస్ అనేది ఓపెన్ సోర్స్, ఎలాస్టిక్ కమర్షియల్ ఉంది, నాగిఓఎస్ కమర్షియల్ ఉంది, ప్లస్ ఓపెన్ సోర్స్ కూడా కొంచెం ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫీచర్స్. సో మన కంపెనీకి ఏమైతే ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ ని బట్టి
విల్ సెలెక్ట్ ద విల్ సెలెక్ట్ ద మానిటరింగ్ టూల్. సో ఇంకొకటి నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా మీరు AWS కానీ అజూర్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ కన్ఫ్యూజ్ కావద్దు. సో మా సిలబస్ నేను ఒకసారి నేను చూపిస్తాను. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవాప్స్ కోర్. సో క్లౌడ్ అనేది వీఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ జస్ట్ టు ఇన్స్టాల్ అవర్ సాఫ్ట్వేర్స్. సో మీరు AWS ఉంటే యూ కెన్ యూజ్ AWS ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. సో మీకు గూగుల్ క్లౌడ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు ఆపరేటెడ్. సో అందరికి AWS లోకి వెళ్ళినా సరే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. సో AWS ఓన్లీ నేర్చుకోవాలంటే AWS సపరేట్ కోర్సెస్ అవి ఉంటాయి, కానీ బట్ డెవాప్స్ విత్ క్లౌడ్ అంటే ఎనీ క్లౌడ్. సో బేసిక్ ఏంటంటే ఈ రోజు నేను గూగుల్ క్లౌడ్ చూస్తున్నాను, ఈ రోజు నేనైతే కోడ్ చూపిస్తాను, అదే జెన్కిన్స్ పైప్ లైన్ ఇట్ కెన్ ఆల్సో ఇంటిగ్రేట్ విత్ AWS విత్ మైనర్ చేంజెస్. సో ఒకవేళ నేను ఇక్కడ AWS చేంజ్ చేశాను, ఓకే నా కంప్లీట్ కోడ్ చేంజ్ అవుతుందంటే కాదు, నెవర్. సో 98% సేమ్ కోడ్ ఉంటుంది. అదే కదా ఇప్పుడు మనం హైబ్రిడ్ క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యువర్ కోడ్ షుడ్ బి 100% ఫ్లెక్సిబుల్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ మల్టీ క్లౌడ్. సో ఆ విధంగా మనం కోడ్ అనేది డిసైడ్ చేసుకుంటాం. సో జస్ట్ ఏంటంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బి చేంజింగ్. సో గూగుల్ క్లౌడ్కి వచ్చేసి వాళ్ళ యొక్క ఇంటిగ్రేషన్ మెథడాలజీ డిఫరెంట్ ఉండొచ్చు, AWS ఇంటిగ్రేషన్ మెథడాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ విధంగా మనం మాత్రమే ఆ ఇంత కోడ్ చేంజ్ మాత్రమే మనం చేస్తాం. సో మిగతాదంతా ఎదురు రిజల్ట్ సేమ్ అనమాట. ఓకే, సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిన్ చేయండి, సో ఐ విల్ టేక్ ఇట్. సో నెక్స్ట్ మోస్ట్ యూస్డ్ డెవాప్స్ టూల్స్. సో ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో మనం ఏదైనా ప్యాకేజ్ చేయాలనుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ బిల్డ్ చేసాం, మనకు వచ్చేసి అవుట్కమ్ వచ్చేసి జార్ కావచ్చు, వ్యార్ కావచ్చు. జార్ అంటే జావా ఆర్కైవ్, వ్యార్ అంటే వెబ్ ఆర్కైవ్ అనమాట. సో వెబ్ ఆర్కైవ్ అంటే ఇట్ కెన్ బి డిప్లాయిడ్ ఇన్ టోమ్క్యాట్, జార్ అంటే API ఆర్ రెస్ట్ API ఇంటర్ఫేస్ సంథింగ్, JDK. కంపైలర్ టూల్స్ వచ్చేసి ఏమేమి వాడుతున్నారు లేటెస్ట్ ఎన్ని కంపెనీస్ మీరు చూస్తే మావెన్, గ్రాడల్, స్కాలా, గో, పైథాన్. సో రీసెంట్ గా రియాక్ట్ ఫేమస్ అయింది. సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉన్న వాళ్ళు వేరే టూల్స్ వాడచ్చు. బట్ 100% లో మోర్ దాన్ 80% ఆర్గనైజేషన్ వచ్చేసి ఈ టూల్స్ వాడతాను, ఎందుకంటే దీనికి కమ్యూనిటీ పవర్ ఉంది చాలా, అలాగే చాలా ఇంటిగ్రేషన్స్ జస్ట్ ప్లగిన్ సపోర్ట్ ఉంది. సో అందుకే ఇప్పుడు ఈ రోజు నేను ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మావెన్ లో ఇట్ కెన్ టేక్ జస్ట్ 3-4 days. సో ఇట్ డిపెండ్స్. నేను కొత్త టూల్ వెళ్ళాలంటే ఇట్ కెన్ టేక్ 1 month ఆల్సో, ఎందుకంటే కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నెక్స్ట్ బిల్డ్ టూల్ వచ్చేసి డాకర్. సో ఇప్పుడు మీరు ఎవరో చూస్తే క్లౌడ్ నేటివ్ అనేది చాలా ఫేమస్ అయింది. సో ఎనీ క్లౌడ్ నేటివ్ డిప్లాయ్మెంట్స్ అంటే వీ కెన్ డూ ద సేమ్ కోడ్ డిప్లాయ్మెంట్ ఇన్ ఎనీ క్లౌడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈరోజు పేటిఎం యాప్ ఉంది ఇండియాలో. సో ఇండియాలో వచ్చేసి ఏం క్లౌడ్స్ ఉన్నాయి జనరల్గా, మన ముంబై డేటా సెంటర్ లో వీ హ్యావ్ GCP, AWS, నాకు తెలిసి డిజిటల్ ఓషన్ అనేది కూడా 3 క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పేటిఎం అనే యాప్ వాళ్ళు యూఎస్కి వెళ్ళాలంటే దే కెనాట్ ఆపరేట్ ఫ్రమ్ హియర్. సో ఎందుకంటే యూఎస్ వచ్చేసి ఒక డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళ కస్టమర్స్ డేటా ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఓన్లీ ఇన్ US రీజన్. సో పేటిఎం వచ్చేసి వాళ్ళు US లో హోస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు గో ఫర్ డిఫరెంట్ క్లౌడ్ లొకేషన్. అంటే AWS తీసుకోవచ్చు, బట్ నాట్ ఇన్ ముంబై డేటా సెంటర్. దే హ్యావ్ టు గో ఫర్ కాలిఫోర్నియా ఆర్ విచ్ ఎవర్ లొకేషన్ ఇన్ US. సో అది కూడా చాలా ఇంపాక్టెడ్ ఫ్యాక్టర్. సో ఈ రోజు నేను వచ్చేసి ఓన్లీ నేను ముంబై క్లౌడ్ కి నేను క్లౌడ్ నాది టైట్లీ ఇంటిగ్రేటెడ్ అంటే, సో నేను ఈజీగా అడాప్టబిలిటీ నాకు ఉండదు కదా. సో అందుకే డెవాప్స్ వచ్చేసి ఎందుకు మేజర్ ప్లే రోల్ చేస్తారంటే, ఈ షుడ్ రైట్ అ కోడ్ ఇన్ సచ్ వే యూ కెన్ డిప్లాయ్ ఇన్ ఎనీ క్లౌడ్. సో రేపు ఎనీ జియోగ్రఫిక్ లొకేషన్. అలాగే ఇంకా మనకి ఫోన్ పే కానీ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని వాళ్ళు చూస్తే ఈ రోజు ఫోన్ పే ఇండియాకి వస్తా ఉంది, మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఇంతకుముందు వాళ్ళు సింగపూర్ లో హెడ్ క్వార్టర్స్ ఉండేవాళ్ళు. ఎందుకు వస్తున్నారు? సో ఇండియా గవర్నమెంట్ హ్యాస్ అ డేటా ప్రైవసీ పాలసీ. సో ఆ డేటా ప్రైవసీ ఏం చెప్తా ఉంది, ఎవరైతే ఫోన్ పే కస్టమర్స్ ఇండియా మొబైల్స్ లో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ డేటా అనేది పర్సనల్ డేటా కావచ్చు, ట్రాన్సాక్షన్ డేటా కావచ్చు, ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ ఇండియా జియోగ్రఫీ లొకేషన్. సో దాని అర్థం ఏంటి, వాళ్ళ ఆపరేషన్స్ కావచ్చు, వాళ్ళ డేటా కావచ్చు, వాళ్ళ అప్లికేషన్స్ కావచ్చు, విత్ ఇన్ ఇండియా రీజన్ లోనే ఉండే డేటా సెంటర్స్ లోనే వాళ్ళ సర్వీసెస్ రన్ కావాలి. సో ఈ రోజు మీరు చూస్తే చాలా చైనా యాప్స్ బ్యాన్ చేశారు. ఎందుకు ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే, ఆ పర్టికులర్ యాప్స్ ఏంటంటే ఉన్నాయో, టిక్ టాక్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాళ్ళ డేటా సెంటర్స్ వచ్చి చైనాలో ఉంది. సో మన డేటా ఎవరైతే యూజర్ ఇప్పుడు మీకు యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా పర్మిషన్స్ అడుగుతుంది. డూ యూ వాంట్ యాక్సెస్ ఫోన్, డూ యూ వాంట్ యాక్సెస్ కాంటాక్ట్, డూ యూ వాంట్ యాక్సెస్ గ్యాలరీ ఆర్ ఫైల్ సిస్టమ్. సో దానివల్ల ఏంటంటే ఇది చాలా డేంజర్ కదా. సో మన పర్సనల్ డేటా కూడా వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ చేసుకుంది. సో దానివల్ల ఏంటి, ఓబియస్ గా డేటా ప్రైవసీ ప్రాబ్లం వస్తుంది. సో అందుకే ఇండియా గవర్నమెంట్ పాలసీ తీసుకొని వచ్చింది, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ఇండియా, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఎనీ అప్లికేషన్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, దానికి సంబంధించిన డేటా అంతా ఇండియాలోనే ఉండాలి. సో విత్ ఇన్ ఇండియా జియోగ్రఫీ ఎక్కడైనా ఉండొచ్చు, నో మ్యాటర్. ఓకే,
సో అందుకే ఇప్పుడు డాకరైజేషన్ చాలా ఫేమస్, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు ఇన్స్టాల్, ఈజీ టు డిప్లాయ్, ఈజీ టు మేక్ ఇట్ లైవ్. సో నెక్స్ట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో మీ అందరికి తెలిసే ఉంటుంది డాకర్ ఎందుకు ఫేమస్ అయిందంటే వీ కెన్ కంటైనరైజ్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర నేను ఫోన్ పే యూజ్ చేస్తాను, జీపే యూజ్ చేస్తాను, ఇంకా చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు వాళ్ళ ఆర్కిటెక్చర్ చూస్తే దే ఆర్ రన్నింగ్ ఎవ్రీథింగ్ గూగుల్ అనుకుందాం. సో గూగుల్లో ఎట్లా సపోర్ట్ చేస్తున్నారంటే దే హావ్ డాకరైజ్డ్. సో వాళ్ళకి వచ్చేసి ఫోన్ పే వాళ్ళు వేరే టెక్నాలజీ వాడుతూ ఉండొచ్చు, జీపే వాళ్ళు వేరే టెక్నాలజీ వాడుతూ ఉండొచ్చు. సో అన్నిటికీ ఒక పెద్ద సర్వర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డాకరైజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ ని వీ కెన్ జస్ట్ డిప్లాయిడ్ ఇన్ క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ అనేది ఇట్ ఇస్ అ డాకర్ ఆర్కెస్ట్రేషన్ టూల్, అంటే డాకర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ మేనేజ్మెంట్, ఈజీ ఫర్ స్కేలబిలిటీ. సో డాకర్ ఏంటంటే మనం మాన్యువల్ డిప్లాయ్ చేసుకోవాలి. అదే క్యూబర్నెటిస్ ఏంటంటే వీ హ్యావ్ CI/CD, వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్లగిన్ సపోర్ట్ విచ్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ. సో డెవాప్స్ ఇంజనీర్ గా ఏంటంటే క్యూబర్నెటిస్ యూజ్ చేస్తే ఇట్ విల్ డూ అన్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఎండ్ టు ఎండ్ ఆటోమేటెడ్ అనుకోండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో యాన్సిబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ లో ఒక పర్టికులర్ HTTP సర్వర్ లేదంటే MySQL DB లేదంటే పైథాన్ పర్టికులర్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి. సో జనరల్ ఏంటి మనం ఆ సర్వర్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఇన్స్టాల్, యాప్ ఇన్స్టాల్ లేదంటే కర్ల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సో నాకు ఒక 1,00,000 సర్వర్స్ ఉన్నాయనుకోండి, సో నేను ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీ చాలా టైం పడుతుంది. అలాగే యూజర్స్ మీద డిపెండ్. సో ఈ టూల్స్ ఉపయోగిస్తే ఇట్ కెన్ కనెక్ట్ 1,00,000 సర్వర్స్ అండ్ ఇట్ కెన్ డూ ఆల్ ది ఇన్స్టాలేషన్ ఇన్ డే టైం. నేను జస్ట్ రఫ్ గా చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ చెఫ్ కూడా జస్ట్ అన్ ఆల్టర్నేటివ్ టూల్, పపెట్ కూడా ఆల్టర్నేటివ్ టూల్ ఫర్ డూయింగ్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో యాన్సిబుల్ ఎక్కువ ఎందుకు వాడుతున్నారంటే రెడ్ హ్యాట్ వచ్చేసి ఈ పర్టికులర్ టూల్ ని ఓపెన్ సోర్స్ చేసింది. సో ఓపెన్ సోర్స్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ బి ఫ్రీలీ అవైలబుల్ ఫర్ ఆల్ ద కస్టమర్స్, అంతే కదా. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ బిట్ బకెట్. అండ్ మానిటరింగ్ వచ్చేసి ప్రొమిథియస్ టూల్, గ్రాఫానా, స్ప్లంక్, దెర్ ఆర్ మెనీ, నాగివోయిస్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో బట్ ఓపెన్ సోర్స్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్అప్ చూస్తే ఎక్కువ దే విల్ బి యూజింగ్ ప్రొమిథియస్, గ్రాఫానా, స్ప్లంక్. ఓకే. సో we will just discuss about cloud computing here. సో అలాగే టైం కూడా నేను చూస్తా ఉన్నాం. సో మనకి అనదర్ 30 minutes ఉంది. సో కొన్ని స్లైడ్స్ నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే డెమో అలాగే మీ క్వశ్చన్స్ కూడా నేను టైం ఇవ్వాలి కాబట్టి. బట్ ఎనీవే క్లౌడ్ వచ్చేసి మనకు వచ్చేసి మేబీ 4 టైప్స్. నాన్ ప్రెమిసెస్ అనొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో క్లౌడ్ వచ్చేసి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ లో చూసినట్టు ఆన్ ప్రెమిసెస్ అంటే దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ఆన్ ప్రెమిస్ అంటే మన పర్టికులర్ డేటా సెంటర్, మన ల్యాప్టాప్ ఉంది, మన ల్యాప్టాప్ వీ కెన్ కాల్ ఇట్ as ఆన్ ప్రెమిస్. ఎందుకంటే ఐఎమ్ మేనేజింగ్ అప్లికేషన్, ఐఎమ్ మేనేజింగ్ మై ఓన్ డేటా, ఐ మేనేజింగ్ మై ఓన్ రన్ టైమ్, మిడిల్ వేర్ కావచ్చు, వర్చువలైజేషన్ కావచ్చు, ఒకవేళ నేను VMs రన్ చేసుకోవాలి. సో ఆన్ ప్రెమిస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్. సో ఇంకో కొన్ని ఆన్ ప్రెమిస్ చూస్తే మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్ లోకి వెళ్తే కొన్ని సర్వర్స్ రూమ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా ఒక ఆన్ ప్రెమ్ డేటా సెంటర్ అనొచ్చు. సో ఎందుకు అనొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ల్యాండ్స్ కావచ్చు, లేదంటే వైఫై రౌటర్స్ కావచ్చు, అలాగే ఆఫీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో దానిలను కూడా అక్కడ హోస్ట్ చేసింటారు అనమాట. సో దాన్ని ఆన్ ప్రెమిస్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఓన్లీ వర్చువలైజేషన్ అంటే VMs ఇస్తారు, సర్వర్స్ ఇస్తారు, స్టోరేజ్ ఇస్తారు, నెట్వర్క్ ఇస్తారు. సో కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, దే హ్యావ్ టు బిల్డ్ దేర్ ఓన్ అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, OS. సో ఇవన్నీ వచ్చేసి మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే దే విల్ గివ్ రన్ టైమ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ప్లాట్ఫామ్ చెప్పాలంటే ఇప్పుడు మనకి గూగుల్ క్లౌడ్ లో కొన్ని క్లౌడ్ ఫంక్షన్స్ అని ఉన్నాయి, లేదంటే AWS లో నాకు తెలిసి K3 ఫంక్షన్స్ ఏదో అంటారు దానిలో. సో దాన్ని ఏంటంటే దే విల్ గివ్ ప్రీ ఎక్విప్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇప్పుడు మీరు జావా అప్లికేషన్ రన్ చేయాలి, సో దే విల్ గివ్ జావా. దానికి ఒక MySQL DB కావాలి, లేదంటే DB2 కావాలి, లేదంటే బిగ్ SQL కావాలి, ఏదైనా కావాలనుకుంటే దే విల్ గివ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ దట్ ప్లాట్ఫామ్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మన అప్లికేషన్ మన డేటా ఒకటే మేనేజ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ మీకు రావచ్చు డౌట్. ఇప్పుడు అన్ని నేను మేనేజ్ చేయాలంటే అన్ని టీమ్స్ నాకు కావాలి, అడ్మిన్ టీమ్స్ కావాలి, సపోర్ట్ టీమ్ కావాలి, అందరు కావాలి. నేను ఇక్కడ చూస్ చేస్తున్నాను అనుకోండి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, నాకు కావాల్సింది ఎవరు, ఓన్లీ డెవలపర్స్, ఒక డేటాబేస్, సింపుల్. సో ఇదంతా క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే దే విల్ హోస్ట్ ఎవ్రీథింగ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ జీమెయిల్. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఆర్ అవుట్లుక్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఈమెయిల్, రైట్. సో ఎందుకు ఇప్పుడు నేను చిన్న స్టార్ట్అప్ ఓపెన్ చేశాను, నాకు కావాల్సింది ఓన్లీ ఒక 10 members జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి ఒక ఈమెయిల్ కావాలి, లేదంటే సాలరీ పోర్టల్ కావాలి,
అవన్నీ ఏంటి, ఐ కెన్ జస్ట్ గెట్ ఎ సాఫ్ట్వేర్ సర్వీస్. నేను ఓన్లీ ఆ 10 మెంబర్స్ లైసెన్స్ నేను పే చేస్తే నాకు నెక్స్ట్ 1 hour లో నాకు ఆ యాక్సెస్ కూడా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ఇంటర్నెట్ లో హోస్ట్ అయినాయి కదా. సో ఆటోమేటిక్గా వీ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. సో ఎందుకంటే ఈ రోజు మన డెమో కూడా వచ్చేసి దీని మీదనే డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఒక జెన్కిన్స్. సో జెన్కిన్స్ అనేది ఒక సిఐసిడి టూల్ అనుకోండి. సో మనం వచ్చేసి మన కోడ్ ఏదైతే రాస్తాం దాంట్లో ఇక్కడ పర్టికులర్ ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జెన్కిన్స్ క్రాష్ అయినా సరే వీ షుడ్ బి ఏబుల్ టు రికవర్ విత్ ఇన్ 2 to 10 minutes. సో అందుకే మన కోడ్ కూడా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆల్వేస్ మనం బెస్ట్ ప్రాక్టీస్. సో డెవాప్స్ ఇంజనీర్ చేయాల్సిన బెస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ కోడ్ యూ రైట్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ సమ్వేర్. ఇట్ కెన్ బి ఎనీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో అలాగే పర్టికులర్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయి కస్టమర్ సైడ్, సో అప్లికేషన్స్ అన్ని కోడ్ ఏదైతే ఉంటుందో జావా కోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జెన్కిన్స్ విల్ క్లోన్ దట్ రిపాజిటరీ అండ్ ఇట్ విల్ డూ ద బిల్డ్. సో డ్యూరింగ్ ద బిల్డ్ ఇట్ కెన్ డూ సాస్ట్. సో సాస్ట్ అంటే స్టాటిక్ అనలైసిస్ టెస్టింగ్. ఇట్ కెన్ సెండ్ ద టీమ్స్ నోటిఫికేషన్, ఇట్ కెన్ సెండ్ ద స్లాక్ నోటిఫికేషన్. అండ్ ఆల్సో జెన్కిన్స్ ఇస్ క్యాపబుల్ అంటే డాకరైజేషన్ చేయడానికి కూడా క్యాపబుల్, అలాగే క్యూబర్నెటిస్ చేయడానికి కూడా, క్యూబర్నెటిస్ లో హోస్ట్ చేయడానికి క్యాపబుల్, ఆర్టిఫాక్టరీ క్యాపబుల్. సో టార్గెట్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్యూఏ, స్టేజింగ్, ప్రొడక్షన్ ఇట్లా ఉండొచ్చు కదా. సో దానికి టార్గెట్ ఎన్విరాన్మెంట్. సో నేను వచ్చేసి క్యూఏ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలి, లేదంటే ప్రొడక్షన్ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలి, లేదంటే ప్రొడక్షన్ ఆర్టిఫాక్టరీ లో డిప్లాయ్ చేయాలి. సో ఈ విధంగా మనకి జెన్కిన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ క్లౌడ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఎనీ క్లౌడ్ విల్ సపోర్ట్ ఫర్ క్యూబర్నెటిస్, ఆర్టిఫాక్టరీ, డాకరైజేషన్, రైట్. సో మన జెన్కిన్స్ వచ్చేసి వీ షుడ్ బి ఏబుల్ టు ఇంటిగ్రేట్. సో ఈ ఇంటిగ్రేషన్ చేసుకోవడం అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. సో అందుకే నేను చెప్తాను కదా డెవాప్స్ మెంటాలిటీ ఎలా ఉండాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్లౌడ్ అవర్ కోడ్ షుడ్ వర్క్. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఏదైనా డొమైన్ చేంజ్ చేయాలంటే మళ్ళీ వేరే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years డెవాప్స్ విత్ AWS పనిచేశారు, మీకు ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది డెవాప్స్ విత్ GCP, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? చెప్పలేరు. ఏమంటారు? ఓకే, ఐ హావ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ AWS. ఆర్ లేదు జీసీపీలో నేను పనిచేశాను, AWS కాల్ వచ్చింది, మీరు చెప్పలేరు. ఎందుకంటే ఐ హావ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ AWS. సో ఆ మైండ్ సెట్ అనేది మనం తీసేసుకోవాలి. సో డెవాప్స్ ఇంజనీర్ he can do a hybrid cloud deployment and కాన్ఫిడెన్స్ మీరు గెయిన్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ విత్ ఎగ్జాంపుల్స్. ఎస్, సో డెమోలో నేను చూపిస్తాను, కోడ్ వాక్ త్రూ ఉంటుంది. సో విల్ జస్ట్ గో టు ద డెమో నౌ. ఓకే, ఓకే, సో నేను వచ్చేసి ఇప్పుడు వెబ్ బ్రౌజర్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీకు అందరికి కనబడుతుంది అంటున్నాను. ప్లీజ్ కన్ఫర్మ్. పీపీటీ నుంచి బ్రౌజర్కి వెళ్ళాను. ఓకే ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ జెన్కిన్స్ అనే ఒక అప్లికేషన్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి నేను విఎంలో ఇన్స్టాల్ చేశాను, జీసీపీ విఎం. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ పైప్ లైన్ రాశాను. సో ఐ విల్ షో యూ ఇన్ డీటెయిల్. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఒక స్ప్రింగ్ బూట్ కోడ్ అనుకుందాం. ఓకే ఓకే, సో ఇక్కడ చూస్తే స్ప్రింగ్ బూట్ కోడ్. సో ఇక్కడ నేను కోడ్ అనేది ఇది వచ్చేసి నేను జస్ట్ గూగుల్లో డౌన్లోడ్ చేశాను. నేను వచ్చేసి దీని ఏం రాయలేదు. సో ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ హౌ టు డౌన్లోడ్. ఓకే, ఓన్లీ ఒక లైన్ రాశాను, జస్ట్ మనకి ఒక మెసేజ్ డిస్ప్లే కావడానికి మాత్రం. సో ఇక్కడ మీరు చూస్తే గ్రీటింగ్స్ ఫ్రమ్ పైథాన్ డెవాప్స్ క్లాస్ వర్షన్ 3 అని. సో ఇది ఒకటే నేను రాసాను. సో విల్ చేంజ్ ఇట్, మనం రియల్ టైమ్ లో జమో చూపిస్తాం కాబట్టి విల్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ మెసేజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ దట్ కోడ్, అంటే దీని ఒక స్ప్రింగ్ బూట్ కోడ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కోడ్ కూడా లేదు, చిన్న షెల్ స్క్రిప్ట్ రాసుకోండి, నో ఇష్యూస్. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ లో క్యాట్ జస్ట్ ఏదో ఒకటి ఎకో స్టేట్మెంట్. ఓకే, యాప్ కోడ్ చెక్అవుట్ ఏంటంటే సో మనం వచ్చేసి పర్టికులర్ జిటబ్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాని నుంచి మనం చెక్అవుట్ చేస్తాం కోడ్ అనేది. అంటే ఈ కోడ్ అనేది కాపీ వస్తుంది అనమాట జెన్కిన్స్ లో. సో ఈ పర్టికులర్ కోడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఎంటైర్ కాపీ ఆఫ్ ద కోడ్ విల్ బి ఇన్ ద జెన్కిన్స్ వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ అంటే ఒక డైరెక్టరీ అనుకోండి, ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందో ఆ డైరెక్టరీలో ఆ కోడ్ వచ్చేస్తుంది. సో కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేయాలంటే ఏం చేస్తాం అంటే మనం విల్ జస్ట్ రన్ ఎ కమాండ్. ఓకే, సో ఐ విల్ జస్ట్ షో దట్ కమాండ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మీరు యాప్ కోడ్ చెక్అవుట్ అని చూసారా దీనిలాగా. సో దీనికి సంబంధించిన కోడ్ ఏంటి, ఓన్లీ 1 line. ఇది కూడా ఏంటి, ఇది ఒక షెల్ కమాండ్ మాత్రమే, దీనికి ఏం సపరేట్ లాంగ్వేజ్ అవసరం లేదు. కొందరు ఇలాగ మనం ఫ్రెషర్స్ అడిగారు, ఫ్రెషర్స్ డెవాప్స్ ఓపెనింగ్స్
అంటే ఎస్. సో యూ విల్ నాట్ గెట్ ఎ డెవాప్స్ రోల్. సి ఎట్లుంటుందంటే డెవాప్స్ వరల్డ్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ అ సపోర్ట్ రోల్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ సిఎస్సిడి జాబ్స్, దట్ ఆల్సో కాల్డ్ డెవాప్స్. అండ్ దెన్ సి ఒక 1 year వచ్చేసి సపోర్ట్ రోల్ ఉంటాం. సపోర్ట్ రోల్ ఏం చేస్తూ ఉంటాం, మీరు రిలీజెస్ డిప్లాయ్మెంట్ చేస్తా ఉన్నాను అనుకోండి. ఈ రిలీజెస్ ఎలా జరుగుతాయి, యూజింగ్ సిఎస్సిడి పైప్ లైన్. సో ఎవరైనా డెవాప్స్ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్ రాసింటారు, అండ్ యూ విల్ బి సపోర్టింగ్ దెమ్ టు సపోర్టింగ్ ఫర్ ద డెవలపర్స్. అంటే ఏంటంటే ఒక ఈ పైప్ లైన్స్ రన్ చేస్తూ ఉంటారు. సో ఈ పైప్ లైన్స్ ఏంటి మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫేస్ లో మీకు ఒక్కసారి కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు. ఆ సపోర్ట్ ఫీల్డ్ లో కూడా ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది, ఓకే వాట్ దిస్ పైప్ లైన్ ఇస్ డూయింగ్ అనే ఒక మెంటాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా మనకి వచ్చేసి ఓకే దే ఆర్ డూయింగ్ జిట్. సో మనం ఏం చేస్తాం అంటే జిట్ క్లోన్ చేస్తాం. సో ఎవరికైనా జిట్ ఐడియా ఉంటే జిట్ క్లోన్ దిస్ కమాండ్. సో ఇది ఈ ఫంక్షన్, ఇది వచ్చేసి ఏంటంటే జెన్కిన్స్ లో ఒక ఆల్రెడీ జిట్ అనే ప్లగిన్ ఉంటుంది. సో మనం జస్ట్ ఏం చేయాలంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ క్లోన్ ద మాస్టర్ బ్రాంచ్. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నేనేం బ్రాంచ్ ఇవ్వలేదు కదా, ఏం తీసుకుంటాను. సో డిఫాల్ట్ గా మాస్టర్, ఎందుకంటే నేను ఇక్కడ బ్రౌజర్ లో కూడా మాస్టర్ ఉంది కాబట్టి, మన వెబ్సైట్ లో మాస్టర్ ఉంది కాబట్టి, సో డిఫాల్ట్ గా మాస్టర్ యూజ్ చేసుకుంటాను. సో ఇది కోడ్ అనమాట, కంప్లీట్ కోడ్. ఓకే, నెక్స్ట్ సిఐ బిల్డ్. సో ఏదైనా సరే మనం ఒక జావా కోడ్ బిల్డ్ చేయాలంటే జనరల్ గా మ్యావెన్ కానీ గ్రాడిల్ కానీ వాడతారు. సో అది అందరికి తెలుసు. నేను ఎందుకు ఇది మీకు చూపిస్తున్నా అంటే యూ షుడ్ గెట్ ఎ క్లారిటీ. డెవాప్స్ అంటే ఇది ఏదో మ్యాజిక్ కాదు, నాకు కంపల్సరీ పైథాన్ రావాలి, లేదంటే జావా రావాలి, లేదంటే ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలనే అపోహలు ఉంటే ఎవరైనా సరే తీసేసుకోండి. నేను ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఓన్లీ ఇన్ షెల్ స్క్రిప్ట్. సో మీరు చూస్తే నేను కూడా ఒకప్పుడు ఓన్లీ నాకు షెల్ స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఎస్ఎస్ అనేది షెల్ స్క్రిప్ట్. సో దాంట్లో దీస్ ఆర్ ఆల్ కమాండ్స్. సో మీకు డౌట్ ఇదే దాన్ని కమాండ్ తీసుకుపోయి మీ సర్వర్ లో కానీ మీ ల్యాప్టాప్ లో రన్ చేసుకుంటే అది వర్క్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత సేమ్ దాన్ని ఇక్కడ తీసుకొస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే మ్యావెన్ క్లీన్ ప్యాకేజ్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ విల్ జనరేట్ జార్ ఫైల్. సో బేసికల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ రావాలంటే ఐ విల్ షో ఇట్. సో ఇది వచ్చేసి మన సర్వర్ ఎక్కడైతే కోడ్ ఉందో, సో మీకు అది చూపిస్తాను. ఓకే, కొంచెం ఫాంట్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలా చెప్పండి. సో ఇంక్రీజ్ ఇట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సేమ్ కోడ్ ఏదైతే మనం జిటబ్ లో చూసామో సేమ్ కోడ్ అనమాట. క్వశ్చన్ వచ్చింది. ఓకే ఓకే, సో ఫాంట్ ఇంక్రీజ్ చేశాను. సో హోప్ ఇట్ ఈస్ విజిబుల్. సో మనకు వచ్చేసి సో ఇప్పుడు మనం ఏదైతే కోడ్ ఉందో నేను సేమ్ తీసుకొని వస్తున్నాను. నేనేమి వేరే దగ్గర నుంచి కాపీ చేయట్లేదు. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ జెన్కిన్స్. ఓకే, సో నేను ఇక్కడ తీసుకొచ్చి అదే దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీరు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్ ఏదైతే ఆ కోడ్ ఉందో కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత ఇట్ విల్ క్రియేట్ జార్. ఆ జార్ ను తీసుకొని మనం డాకరైజేషన్ చేస్తాం. ఓకే, సో ఎవరైతే డాకర్ ఐడియా లేదో వాళ్ళకి కూడా చెప్తాను. సో డాకర్లో ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇది చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట. సో బిల్డ్ సక్సెస్ అయింది. సో బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక టార్గెట్ డైరెక్టరీ అనేది వస్తుంది. మీరు చూస్తే టార్గెట్ అనే డైరెక్టరీలోకి నేను వెళ్తాను. సో ఒకసారి బిల్డ్ అయిన తర్వాత ఏంటంటే మన అవుట్కమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఇన్ టార్గెట్ డైరెక్టరీ. సో ఇక్కడ మీరు చూస్తే జార్ అనేది రన్ అవుతా ఉంది. ఇక్కడ జార్ అనేది క్రియేట్ అయింది కదా. సో మనం ఇక్కడ కూడా సేమ్ అంతే, జెన్కిన్స్ లో కూడా జార్ అనేది క్రియేట్ అవుతాం. సో ఈ జార్ ఏం చేస్తామంటే విల్ కాపీ ఇట్ ఇన్ డాకర్. సో ఎలా కాపీ చేస్తాం అనేది జస్ట్ విల్ షో. సో సేమ్ కమాండ్ రన్ చేస్తాం, మనకు జార్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను డాకర్ బిల్డ్ చేస్తాను. సో మీకు ఐడియా, మీకు డౌట్ ఉండొచ్చు, ఓకే డాకర్ ఎక్కడ ఉంది ఏం కథ అని. ఎస్, సో లాస్ట్ 5 minutes పైథాన్ మన వెబ్సైట్ లో ఉన్న కోర్స్ కూడా చూస్తాం. ఒకసారి డెమో అయిపోతానే. అందరూ 15 minutes ఉంది. సో అనదర్ 5 minutes లో డెమో అయిపోతుంది. ఐ విల్ షో ద సిలబస్ ఆల్సో అండ్ దెన్ ప్రైస్ ఆల్సో విల్ సీ ఇన్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ డాకర్ బిల్డ్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ నేను రిపాజిటరీస్ లోకి వెళ్తాను. సో మీరు చూడండి, సో నేను ఈ రిపాజిటరీ ఉంది, ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది. సో ఇలా ఒక అతను క్వశ్చన్ అడిగాడు. సో డాకర్ ఫైల్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ అంటే ఏంటి. సో డాకర్ ఫైల్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ జార్ నేను రన్ చేయాలంటే నాకు ఏం సాఫ్ట్వేర్ కావాలి, ఓపెన్ జేడీకే కావాలి. సో నేను ఆ పర్టికులర్ జావా కోడ్ వచ్చేసి
JDK 11 లో బిల్డ్ అయింది అనుకుందాం. సో నేను వచ్చేసి JDK 11 ఇమేజ్ తీసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నా, కాపీ టార్గెట్, ఇలాగ నేను చూపించాను కదా, టార్గెట్ ఫోల్డర్లోకి వెళ్ళాను కదా, డెమో. సో మీరు చూస్తే ఆ పర్టికులర్ జార్ నేమ్ వచ్చేసి ఇట్ ఈస్ అ డెమో -00 స్నాప్షాట్ జార్ కదా. సో నేను డెమో స్టార్ డాట్ జార్, సో ఆటోమేటిక్గా ఫైల్ తీసుకొని వచ్చి ఇట్ విల్ కాపీ ఇంటూ యాప్ డాట్ జార్, రైట్. సో నెక్స్ట్ నేను ఎలా రన్ చేయాలి ఆ జావా జార్ ని, దిస్ ఇస్ ద కమాండ్ జావా జార్ యాప్ జార్. సో మీకు బేసిక్ గా షెల్ స్క్రిప్ట్ వచ్చేస్తే యూ కెన్ ఈజీలీ బికమ్ డెవాప్స్ ఇంజనీర్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎక్స్పర్ట్, ఓకే. అది వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చిన తర్వాత యూ కెన్ లర్న్ సమ్ గ్రూవీ కావచ్చు, లేదంటే పైథాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ షో స్టాపర్. సో మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే యూ కెన్ బికమ్ అ డెవాప్స్ ఇంటర్మీడియట్. కొన్ని కంపెనీస్ లో పైథాన్ అసలు యూజ్ చేయరు, కొన్ని కంపెనీస్ లో గ్రూవీ యూజ్ చేయరు. దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ త్రూ జెన్కిన్స్ షెల్ స్క్రిప్ట్, ఈ విధంగా నేను చూపించిన పైప్ లైన్. సో ఆ విధంగా హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో ఇది ఒక డాకర్ ఫైల్ అనమాట. సో ఈ డాకర్ ఫైల్లో మనం ఈ విధంగా రాసుకోవడం ఏంటంటే వీఆర్ కంటైనరైజింగ్ దట్ అప్లికేషన్, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను రియల్ టైం డెమో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా సోర్స్ కోడ్ కదా. సో సోర్స్ కోడ్ లోకి వెళ్తున్నాను, మెయిన్ హలో కంట్రోలర్. సో వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి మేబీ DevOps క్లాస్ టుడే, ఓకే. సో దీన్ని కమిట్ చేస్తున్నాను, ఇక్కడే నేను కమిట్ చేసేస్తున్నాను టెస్టింగ్ కోసం. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ బిల్డ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఐ మీన్ ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతుంది, వర్షన్ 3 లో ఉంది అనమాట అవుట్పుట్. ఇక్కడ మీరు చూడండి. సో ఏదైతే కంటైనరైజ్ చేసామో కంటైనర్ నుంచి అవుట్పుట్ అనమాట. సో DevOps క్లాస్ వర్షన్ 3. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ చేంజ్ టు DevOps క్లాస్ టుడే, అంతే కదా. ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసాం కదా సోర్స్ కోడ్ లో. సో ఇక్కడ ఏం చేస్తుంది, బిల్డ్ నౌ అని ఇప్పుడే మనం ట్రిగర్ చేసాం. సో 28 స్టార్ట్ అయింది. సో దీని వచ్చేసి మీరు చూడండి, ఫస్ట్ ఇట్ ఈస్ డూయింగ్ యాప్ కోడ్ చెక్అవుట్, నెక్స్ట్ CI బిల్డ్ అంటే మ్యావెన్ క్లీన్ ప్యాకేజ్, ఇలా నేను చూపించాను కదా. నెక్స్ట్ డాకర్ బిల్డ్ అని పుష్ అంటే ఇట్ విల్ టేక్ ద లేటెస్ట్ జార్ ఫైల్. ఇక్కడ చూడండి, ఈ లేటెస్ట్ జార్ ఏదైతే జనరేట్ అవుతుందో మ్యావెన్ క్లీన్ తర్వాత ఇట్ విల్ టేక్ దట్ జార్ ఫైల్ అండ్ ఇట్ విల్ డూ అ బిల్డ్ అండ్ పుష్ ఇట్ టు డాకర్ హబ్. సో డాకర్ హబ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో డాకర్ హబ్ కూడా నేను ఓపెన్ చేశాను. సో ఇది వచ్చేసి ట్రయల్ లైసెన్స్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఒకసారి పుష్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఫ్యూ సెకండ్స్ అగో ద ఇమేజ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, కరెక్టా. సో ఇక్కడ డాకర్ పుష్ అయిపోయింది, మేనిఫెస్ట్ కూడా డిప్లాయ్ అయిపోయింది, కరెక్టా. సో చూడండి ఎంత ఫాస్ట్ గా జరిగిందో. ఒక అప్లికేషన్ ని మనం డెవలప్ చేసిన తర్వాత దాన్ని బిల్డ్ చేసి పుష్ చేసి క్యూబర్నెటిస్ వేసేయడం జస్ట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ మినిట్స్. సో దట్ ఈస్ అ డెవాప్స్ క్యాపబిలిటీ. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింటుంది, ఓకే, డెవాప్స్ ఉపయోగిస్తే హౌ ఫాస్ట్ వీ కెన్ డెలివర్ ద products or services. సో ఇక్కడ ఒక మేబీ ఒక 1 minute తర్వాత క్యూబర్నెటిస్ లో మనకి అది రన్ అవుతాం. క్యూబర్నెటిస్ లో ఏంటంటే రోల్ అవుట్ చేస్తుంది, అంటే మనం పాత పర్టికులర్ కోడ్ వర్షన్ నుంచి కొత్త వర్షన్ వేస్తుంది కదా. సో దాన్ని ఇక్కడ మీరు కావాలంటే ఒక 1 second ఉన్న తర్వాత మేబీ ఒక 30 seconds ఉన్న తర్వాత మనం చూడండి, ఇక్కడ చూడండి వచ్చేసి చూడండి, ఇమీడియట్ గా we changed our code and immediately our code also in live, right? So that is the capability of DevOps. So మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి విల్ గో టు పైథాన్. మేమేమే కోర్స్ ఆఫర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి, ఇది మా వెబ్సైట్. సో మోస్ట్లీ ఎవరికైనా తెలియకపోతే నేను పింగ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో మీరు డెమో క్లాస్ చూడాలనుకుంటే ఇక్కడ వాచ్ క్లిక్ ఆన్ డెమో క్లాస్. అలాగే ఎన్రోల్ చేసుకోవాలంటే ఎన్రోల్ చేసుకోండి. ఫీజు వచ్చేసి ఐ థింక్ 5,999. సో ఇట్ ఈస్ 6,000. సో మీరు కంపేర్ చేసుకుంటే అదర్ ఇన్స్టెన్స్ తో 9,000 ప్లస్ ఆర్ 12,000 ప్లస్ ఉంది. వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. అండ్ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది చూడండి. అలాగే బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి 7 to 9 PM మండే టు సాటర్డే. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ March 20. సో నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. సో సిలబస్ వచ్చేసి ఇక్కడ ఉంది. సిలబస్ కూడా ఐ జస్ట్ క్విక్లీ వాక్ త్రూ ఫర్ 5 minutes, ఓకే. సో ఇక్కడ డెవాప్స్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తాం. వై డెవాప్స్ ఇంట్రడక్షన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అజైల్, డెవాప్స్ బేసిక్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇన్ డీటెయిల్. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ నో వాట్ నీడ్స్ టు బి కవర్. సో మేము వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కాపీ పేస్ట్ చేయలేదు. సో వీ ప్రిపేర్డ్ అవర్ సెల్ఫ్, ఓకే. సో లైనెక్స్కి ఏం కావాలి, సో లైనెక్స్ లో ఇలాగ చాలా ఉన్నాయి. లైనెక్స్ లో మౌంటింగ్ అంటే అది అవన్నీ అవసరం లేదు. సో అవర్ ఫోకస్ ఇస్ డెవాప్స్, రైట్. సో డెవాప్స్ కావాల్సిన లైనెక్స్ కమాండ్స్ ఏంటి, వెరీ సింపుల్, ఓకే.
ఇలా బేసిక్ కమాండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కొన్ని ఉంటాయి, డిస్క్ యూసేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ లోకి వెళ్ళామనుకోండి, డెవాప్స్ మానిటరింగ్, ఇవి మీకు హెల్ప్ అవుతాయి. స్క్రిప్టింగ్ లైట్ గా బ్యాష్ స్క్రిప్టింగ్ మాత్రమే, బ్యాష్ ఆర్ షెల్. ఓకే. నెక్స్ట్ జిట్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఏమేమి కమాండ్స్ ఉంటాయి, రెగ్యులర్ యూజ్ కమాండ్స్, అలాగే కొన్ని ఇంటర్వ్యూ రిలేటెడ్ కమాండ్స్ కూడా వీల్ కవర్. మావెన్, సో ఇలాగ నేను మావెన్ కమాండ్ రన్ చేశాను కదా, ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్ అని. సో దాని గురించి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో మావెన్ అంటే ఏంటి, ఒక డెవాప్స్ ఇంజనీర్ గా మీరు ఎలా దాన్ని మావెన్ కమాండ్స్ ఫ్రేమ్ చేయగలరు. సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ జెన్కిన్స్ లో వచ్చేసి నేను ఇలా చూపించాను కదా, జెన్కిన్స్ ఇన్ డీటెయిల్ ఫ్రమ్ ఇన్స్టలేషన్ టు అంటిల్ యూ బికమ్ ఎక్స్పర్టైజ్. సో ఇక్కడ ఏంటంటే మా పర్పస్ ఏంటంటే యూ షుడ్ రైట్ ద కోడ్ ఆన్ యువర్ సెల్ఫ్. నా కోడ్ వచ్చేసి మీరు కాపీ చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మీరు చేయొచ్చు. సో అది కూడా నేను ట్రిక్స్ నేర్పిస్తాను, ఎందుకంటే నేను ఇవన్నీ స్క్రాచ్ నుంచి నేర్చుకున్నా కూడా నాకు తెలుసు ఎలా మీకు గైడ్ చేయాలనేది క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసాను అనుకోండి, మీరు ఫస్ట్ టైం జెన్కిన్స్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడో కాపీ పేస్ట్ చేయడం కన్నా ఇట్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఇస్ ద స్క్రిప్టింగ్ పైప్ లైన్ సింటాక్స్ అనమాట. సో ఏం కావాలంటే అది హెల్ప్ చేస్తారు మనకి ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డాకర్. సో ఇలాగ డాకర్ ఇన్ డీటెయిల్ విల్ గో, ఎలా డాకర్స్ రన్ చేస్తాం, డాకర్ ఫార్మాట్ ఏంటి, డాకర్ కమాండ్స్ ఏంటి, డాకర్ లో వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, డాకర్ మనం ఎలా పుష్ చేయాలి, పుల్ చేసుకోవాలి. సో ఇవన్నీ విల్ డిస్కస్. అండ్ క్యూబర్నెటిస్, సో ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఇలాగ మీరు ఏదైతే ఈ అవుట్పుట్ చూస్తున్నారో ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ క్యూబర్నెటిస్. ఓకే. మన పైప్ లైన్ వచ్చేసి ఏదైతే రన్ చేసామో ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ క్యూబర్నెటిస్. ఓకే. మీరు దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చూడండి, క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్, వన్ సింగిల్ క్లిక్ it did the build, it did the dockerization and post it, and Kubernetes format లో మన డేటా ఇస్తుంది ఇక్కడ, అలాగే Kubernetes ఆటో డిప్లాయ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి Ansible. సో Ansible ఇలా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం కదా. సో త్రూ జెన్కిన్స్ కూడా we will give some hands on for Ansible. ఓకే. నెక్స్ట్ ప్రొమిథియస్, ఇది వచ్చేసి మానిటరింగ్ టూల్స్, ఎలా మానిటర్ చేయాలి, Kubernetes ఎలా మానిటర్ చేయాలి, ఎలా జెన్కిన్స్ మానిటర్ చేయాలని విల్ డిస్కస్. అలాగే సర్వర్ రిలేటెడ్ ఎలా మానిటర్ చేయాలి. సో ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్. సో ఇదేంటంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ గా సమ్ టైమ్స్ విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ డిజైన్ పీసెస్. అంటే నేను అంటున్నది మేబీ డెవాప్స్ లీడ్ ఆపోజిషన్ ఉన్నవాళ్ళు. సో జస్ట్ స్టార్టింగ్ విత్ కెరియర్ మీకు అవసరం ఉండదు, బట్ యూ విల్ గెట్ అన్ ఐడియా వాట్ ఈస్ మైక్రో సర్వీసెస్. గూగుల్ క్లౌడ్. సో గూగుల్ క్లౌడ్ లో వచ్చేసి ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ కవరింగ్ ఎనీథింగ్ ఇన్ క్లౌడ్. సో మా ఫోకస్ వచ్చేసి డెవాప్స్, నాట్ ద క్లౌడ్. సో క్లౌడ్ ఈస్ ఓన్లీ వీఆర్ యూజింగ్ జస్ట్ టు హ్యావ్ సమ్ VMs, GK ఆర్ మేబీ Kubernetes అక్కడ ఇన్స్టాల్ చేసుకో, ఎందుకంటే మన ల్యాప్టాప్స్ లో అంతా CPU RAM ఉంటుంది కాబట్టి వీల్ గో విత్ వన్ క్లౌడ్ విచ్ గివ్ సమ్ ఫ్రీ VMs అంతే. సో మీ దగ్గర AWS అంటే యూ కెన్ చూస్, నో వరీస్. అండ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్. సో మేము మా మెయిన్ ఫోకస్ ఏంటంటే థియరిటికల్ వచ్చేసి ఒక 40% ఉంటుంది, మోర్ దాన్ 60% యూ విల్ హ్యావ్ ల్యాబ్స్ ఉంది. సో క్వశ్చన్ వచ్చేసి డస్ ఇట్ రిక్వైర్ కోడింగ్? నో. సో నేను ఇలాగ చెప్పినట్టు ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ వస్తేనే వస్తుంది. షెల్ స్క్రిప్టింగ్ వస్తే చాలా. ఇప్పుడు నేను ఇలాగ మీకు డీటెయిల్ గా చూపించాను కదా, ఇక్కడ మీరు చూడండి, నేను ఏదన్నా కోడ్ రాశాను, కొన్ని మాత్రమే ఇవే స్టాండర్డ్స్ అనమాట. సో జెన్కిన్స్ లో ఏంటంటే పైప్ లైన్ స్టాండర్డ్ అనమాట. ఇది ఒక నేమ్ ఇస్తున్నాం అంతే, డాకర్ బిల్డ్ అండ్ పుష్ అనేది. ఓకే. నెక్స్ట్ చూడండి, అన్ని షెల్ కమాండ్స్. ఇక్కడ ఏదైనా ఉందా, CD ఓవర్లేస్ డెవ్, రైట్. సో ఎడిట్ సెట్. సో ఇది వచ్చేసి ఒక కమాండ్. సో ఇదేంటంటే దీస్ ఆర్ ఆల్ లైక్ మనకు 3 days దీని మీద ఫోకస్ చేస్తా, దీని మీద ఫుల్ ఎక్స్పర్టైజ్ చెప్తారు. ఇవి స్మాల్ టూల్స్ అనమాట అంతే. ఇక్కడ చూడండి CD క్యాట్, ఇక్కడ కూడా షెల్ kubectl. సో ఇదే కమాండ్ అనమాట, Kubernetes కి కమాండ్. సో ఇది కూడా 2 days మీరు రఫ్ గా హ్యాండ్స్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా కోడ్ రాశానా, ఎక్కడైనా జావా కోడ్ ఉందా, ఎక్కడైనా గూగుల్ కోడ్ ఉందా అంటే ఏమీ లేదు. ఇది వచ్చేసి ఒక ఫార్మాట్ అనమాట, టెంప్లెట్ ఉంటుంది కదా ఏదైనా సరే. సో మనకి ఈ ఫార్మాట్ అనేది ఒకసారి మీరు ఎక్సర్సైజ్ చేసి, ఇది కూడా ఫార్మాట్ వచ్చేసి మీరేం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో జెన్కిన్స్ లోని మనకి కొన్ని ఉన్నాయన్నమాట ప్లగిన్ సపోర్ట్స్, అవి ఆటోమేటిక్గా మనకి జనరేట్ చేసి ఇస్తాయి. సో అది కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కోర్స్. అడ్వాన్స్డ్ డెవాప్స్. సో ఇక్కడ మీరు చూసే ల్యాబ్స్, జిట్ మీద ల్యాబ్ ఉంటుంది, మావెన్ మీద ల్యాబ్ ఉంటుంది, జెన్కిన్స్ మీద చాలా ల్యాబ్స్ ఉంటాయి, డాకర్ మీద చాలా ల్యాబ్స్ ఉంటాయి, GK మీద చాలా ల్యాబ్స్ ఉంటాయి. ఓవరాల్ గా CI/CD అంటే ఇవన్నీ టూల్స్ కలుపుకుంటూ వచ్చేదాన్ని CI/CD అంటాం, జిట్, మావెన్, జెన్కిన్స్, డాకర్. సో దాని మీద కూడా చాలా ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా స్ప్రింగ్ బూట్ యాప్ డిప్లాయ్మెంట్, సో ఇలాంటి నేను చూపించినట్టు అదొక యూస్ కేస్ అనమాట. మైక్రో సర్వీసెస్ డిప్లాయ్మెంట్, సో ఇది కూడా ఒక యూస్ కేస్. సో మాది వచ్చేసి day 1 ఓన్లీ మేబీ DevOps 3 ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి అన్ని ల్యాబ్స్ మొదలు పెడతాం. సో ఎందుకంటే
మీరు ఏదైతే కోర్స్ ట్రైనింగ్ మేము ఇచ్చాము 45 days, ఆఫ్టర్ 10 days ఇమీడియట్లీ యూ షుడ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీసింగ్. సో అదే అనమాట మాకు గోల్. అంటే నేనే ట్రైనింగ్ ఇచ్చేది కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ థియరిటికల్ మేబీ ఓన్లీ 1 day ఉంటుంది, తర్వాత నుంచి పూర్తిగా ల్యాబ్స్కి వెళ్తాం. సో ల్యాబ్స్ తోనే మనం థియరీ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, అడ్వాన్స్ డెవాప్స్. సో నెక్స్ట్ ఏంటి, ఓకే డెవాప్స్ నేర్చుకున్నాం, ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఓకే కెరీర్ ఏంటి నెక్స్ట్. డెవాప్స్ లో డెవ్సెకాప్స్ అనేది కూడా ఇప్పుడు చాలా క్లిక్ అవుతా ఉంది. సో దాని గురించి కూడా విల్ డిస్కస్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. సో ఎందుకంటే ఒకసారి మీరు డెవాప్స్ నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా యూ కెన్ లెర్న్ డెవ్సెకాప్స్, రైట్. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా మీకు వచ్చేస్తుంది. మళ్ళీ సపరేట్ గా దానికి ట్రైనింగ్ లేదంటే ఏదైనా అటెండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు క్లారిటీ ఉందంటే డెవాప్స్ మీద, డెవ్సెకాప్స్ బిఎస్సి అంతే. ఇప్పుడు మనకు ఒక 2 steps 3 steps ఎక్కిన వాళ్ళకి ఆటోమేటిక్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది, ఒక 3 programs రాసిన వాళ్ళకి 4th program రాయడం అంత టఫ్ కాదు. సో ఇది కూడా అంతే అనమాట. సో డెవాప్స్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్స్, దాని తర్వాత మీరు స్టెప్స్ ఎక్కుకుంటా వెళ్ళొచ్చు. అలాగే యూ క్యాన్ బికమ్ డెవ్సెకాప్స్ ఇంజనీర్ ఆల్సో, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ల్యాబ్స్ కూడా కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ రాశాం కదా. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా మేము యూస్ కేసెస్ ఇస్తాం. సో ఎవ్రీ 3 days మీకు ఒక ల్యాబ్ ఉంటుంది. సో దాన్ని నేను కూడా మీతో పాటు చేస్తాను. సో మీరు యూ క్యాన్ వర్క్ ఆన్ డిఫరెంట్ వే అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మాన్యువల్ టెస్టర్ ఫర్ 1 year. ఐ కెన్ లెర్న్ డెవాప్స్. ఐఎమ్ ట్రీటెడ్ యాజ్ ఫ్రెషర్. ఎస్, ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ అంటే యు ఆర్ నాట్ ఎ ఫ్రెషర్. సో యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ రిసోర్స్. యూ క్యాన్ ఈజీలీ లెర్న్ డెవాప్స్. సో ఆల్రెడీ టెస్టింగ్ అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి జెన్కిన్స్ వచ్చేసి నీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ ఇంకా టెస్టింగ్ చేస్తుంటే కొందరు మీకు మేబీ జావాలో కూడా కొంచెం ఐడియా ఉండొచ్చు. సో జావా ఆర్ గ్రూవీ, సో యూ విల్ ఈజీలీ బికమ్ ఎక్స్పర్టైజ్. సో టెస్టింగ్ అనేది కూడా ఎందుకంటే కొంచెం ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా. సో ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ మీద మనం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిపెండింగ్ టు రైట్ ఎనీ జెన్కిన్స్ ప్రోగ్రామ్. ఒకసారి మీరు అడ్వాన్స్ అయిన తర్వాత యూ కెన్ రైట్ ఇట్ ఇన్ గ్రూవీ అండ్ అదర్ స్టెప్. I have done open degree in 2000. I am eligible 2019. Yes, you are, because see, last 3 years nunchi I don't know whether you are working or not. So fresher కూడా ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ ఇంజనీర్ అని అంటాం. ఫ్రెషర్ కొందరు ఇప్పుడు చాలా రోల్స్, సాఫ్ట్వేర్ అనలిస్ట్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఆటోమేషన్ ఇంజనీర్. సో ఆటోమేషన్ ఇంజనీర్ అంటే ఎలా చేయగలవు, ఏదో ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా, ఇట్ కెన్ బి జెన్కిన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈవెన్ అడ్మిన్ వరకు కూడా ఈరోజు డెవాప్స్ అనేది కంప్లీట్ గా ఇంక్లూడ్ అయింది. ఇట్ కెన్ బి ఎనీ ఆటోమేషన్. సో డెవాప్స్ ఇంజనీర్ ఈ రోజు మీరు జెన్కిన్స్ యూజ్ చేసేసి డైరెక్ట్ రాయొచ్చు ఆటోమేషన్, రైట్. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సో మనకు వచ్చేసి మనకి 5-6 minutes ఉంది. సో ఎవరైనా సరే, ఎస్, డూ వీ నీడ్ టు లెర్న్ ఆల్ ద టూల్స్ ఫర్ డెవాప్స్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యావ్ సేమ్ ప్రాసెస్? ఎస్. సో టూల్స్ వచ్చేసి టూల్స్ విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ ద పైప్ లైన్ ఇన్ రైట్ వే. అంటే నేను ఎందుకంటున్నా అంటే అన్ని టూల్స్ నేర్చుకోవాలా ఎండ్ టు ఎండ్ అంటే అవసరం లేదు. మీకు కావాల్సిన, ఇప్పుడు ఈ రోజు నేను కూడా ఉన్నా, నాకేం క్యూబర్నెటిస్ ఐఎమ్ నాట్ 100% ఎక్స్పర్టైజ్. సో నేను వచ్చేసి నా వరకు నేను మార్క్స్ ఇచ్చుకోవాలంటే 50-60% ఇన్ బిట్వీన్. ఎందుకంటే 50% తెలిసిన వాళ్ళకి ఇప్పుడు రేపు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద డాక్యుమెంట్, రైట్. సో క్లియర్ కట్ గా మనకి క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ద టూల్. వీ డోంట్ నీడ్ టు లెర్న్ హౌ టూల్ వర్క్స్. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే హౌ టు యూజ్ ద టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ వచ్చేసి సేమ్. ఎనీ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ ఎనీ టూల్ ప్రాసెస్ సేమ్. జెన్కిన్స్ లో ఏంటంటే వీ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ టూల్, సేమ్ కోడ్. ఈరోజు వచ్చేసి నేను ఈ జీకే యూజ్ చేశాను కదా, విత్ 1 or 2 line కోడ్ చేంజెస్ ఆర్ వితౌట్ మేకింగ్ చేంజ్ ఐ కెన్ సెండ్ ఇట్ టు AWS ఆల్సో. ఐఎమ్ నాన్ ఐటీ స్టూడెంట్, సో డెవాప్స్ తీసుకోవచ్చా? ఎస్. సో ఓన్లీ వచ్చేసి మీకు నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా సరే, ఐ మీన్ ఐ డోంట్ నో ద ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీ అంటే డిగ్రీలో ఏం చదివారు మీరు ఒకసారి టైప్ చేస్తారా? కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బిఏ. ఓకే, సో బిఏలో అంటే మీకు టాలీ కానీ ఇవన్నీ టూల్స్ వచ్చింటాయి. లైట్ గా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ స్టార్టింగ్ ద కెరీర్ విత్ డెవాప్స్. సో ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ సూటబుల్ ఫర్ డెవాప్స్. బ్యాచులర్స్ ఆఫ్ ఆర్ట్స్. సో ఓన్లీ థింగ్ ఇస్ ఒకటే ఒకరు గుర్తు చేసుకోవాలి ఏంటంటే కంప్యూటర్ గురించి మీకు ఐడియా ఉంటే చాలు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సిలబస్ ఫ్రమ్ స్క్రాచ్. ఏది మనం స్కిప్ చేయట్లేదు. సో మీరు చూస్తే ఇంట్రొడక్షన్ కానించి లైనెక్స్ కూడా కవర్ చేస్తున్నాం కదా. సో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లైనెక్స్. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు టీచ్ ఫ్రమ్ లైనెక్స్. Bro, I completed BSc chemistry. I have eligible for DevOps job.
ఎస్, ఓన్లీ థింగ్ ఇస్ మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఒకవేళ లేదు అనుకోండి, ట్రై టు మనకి విండోస్ ల్యాప్టాప్లో ఒక చూడండి ఆప్షన్స్ ఏమైనా. అసలు ల్యాప్టాప్ ఏం చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ సీయింగ్ మూవీస్ కదా. సో ఒకసారి విజువల్ స్టూడియో కానీ ఏదైనా చిన్న చిన్నవి ఎకో స్టేట్మెంట్ కానీ రాసుకున్నా సరే, దట్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇనఫ్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఐ థింక్ యూ ఆర్ గుడ్. డస్ డెవాప్స్ హ్యాస్ ఆన్-సైట్ ఆపర్చునిటీస్ ఆర్ స్టార్టింగ్ ప్యాకేజ్? ఓకే, సో ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్యూచర్, ఇప్పుడు మనకి ఆన్-సైట్ లో కూడా చాలా మంది డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. సో దే విల్ పే అవర్లీ బేసిస్ ఆర్ దే విల్ పే ఇయర్లీ ప్యాకేజ్. సో మనకి ఆన్-సైట్ లో ఏంటి, స్టార్టింగ్ ఫర్ ఫ్రెషర్స్ చూస్తే ఈరోజు 75,000K ఉంది కదా. సో ఒకవేళ 1 year 2 years experience వస్తే 90K. If you're become so much expertise in DevOps, you will get 2 lakh K also dollars. I mean, I'm telling in $2 not in Indian currency. Starting package. Yes. So ఇండియాలో వచ్చే స్టార్టింగ్ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే, యు ఆర్ గోయింగ్ విత్ అలైనింగ్ విత్ ఫ్రెషర్ ప్యాకేజ్. సో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను కూడా ఫ్రెషర్ 2010లో జాయిన్ అయ్యా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ స్టార్టెడ్ విత్ 3 lakhs, రైట్? 3,03,000 సంథింగ్. ఓకే, ఒక కంపెనీలో బెంగళూరులో. సో 1 year లో ఐ హావ్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ ప్రోడక్ట్ సపోర్ట్, అది ఇది నేర్చుకున్నాను. సో ఏంటి, మన ఫ్రెషర్ ఏం పని ఉంటుంది చెప్పండి. ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ బ్యాచులర్. ఇంట్లో ఏమి, మనకు ఆఫీస్లో ఉంటాం, తర్వాత తింటాం, ఇంటికి మేబీ రూమ్లో వస్తాం, లేదంటే అది చేస్తాం. సో ఖాళీ టైంలో యూ హ్యావ్ టు స్పెండ్ టైం. సో మీరు వర్క్ చేస్తున్న దాని మీద స్పెండ్ చేయండి టైం. ఇప్పుడు మీ ఆఫీస్లో ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద స్పెండ్ చేయండి. అండర్స్టాండ్ ఓకే హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఫ్రెషర్కి ఏంటంటే యూ షుడ్ గెట్ అన్ హోల్ అయిన ఐడియా అబౌట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా రన్ అవుతుంది. దాని తర్వాత యూ ట్రైస్ డూయింగ్ సంథింగ్. సో అదే సాఫ్ట్వేర్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్ ఆర్ మేబీ అన్ఇన్స్టాల్ ఇట్. ఏదైతే సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో అడ్వాన్స్గా ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తే నెక్స్ట్ ఇయర్ మేబీ ఆఫ్టర్ 18 months, రైట్, ఐ గాట్ 100% రైట్. సో నేను వచ్చేసి IBM ప్రోడక్ట్స్ కి మూవ్ అయ్యాను అనమాట. కరెక్ట్గా నేను 18 months ఉన్నాను దాంట్లో. నేను మామూలు జనరల్ ఫ్రెషర్ 2 years బాండ్ ఉంటుంది కదా. సో నేను 50,000 పే చేసి కూడా బాండ్ క్రాస్ చేసి వెళ్ళాను అనమాట. ఓకే, బికాస్ ఐ హావ్ గాట్ 100% రైట్. సార్, most of the people saying that DevOps we cannot able to get a job as a fresher. Can you say about this? See, ఒకటి అర్థం చేసుకోవాలి, యువర్ రెజ్యూమ్ షుడ్ నాట్ ఫోకస్ DevOps. యాజ్ ఎ ఫ్రెషర్ ఏంటంటే టూల్స్ మీరు ఫోకస్ చేసుకోవాలి, అని DevOps అనేది మాత్రం పెట్టకూడదు. అలాగే ఆటోమేషన్స్ ఇంజనీర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్ పెట్టుకోండి. సో ప్రాజెక్టులు పెట్టండి. ఐ హావ్ వర్క్డ్ ఆన్ దిస్ ఆటోమేషన్ విచ్ రిక్వైర్స్ జెన్కిన్స్ టూల్, యాన్సిబుల్ టూల్, కుబర్నెటిస్ టూల్ అండ్ విచ్ ఈస్ అలైన్డ్ విత్ DevOps మెథడాలజీ అని చెప్పాలి. కానీ టైటిలే DevOps ఇంజనీర్ అని ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్తున్నా, సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్ యూ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద డొమైన్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు మల్టీ స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. సో ఆ రెజ్యూమ్ లో వచ్చేసి మనకు మేము ఎలాగో రెజ్యూమ్ కెరియర్ గైడెన్స్ కూడా పెడతాం కాబట్టి we will give very in detail. సో మీరు ఒక ఫ్రెషర్ గా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ టూల్స్, నాట్ ఆన్ ద DevOps మెథడాలజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి most of the okay, I'm from USA. Will the interview and questions complaints be same like India, sir? Yes, absolutely. నేను వచ్చేసి US కస్టమర్స్ కి వర్క్ చేస్తాను. ఐ హావ్ బీన్ ఇంటర్వ్యూడ్ బై US బట్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఈ కోర్స్ నేర్చుకొని ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు? సో దీనికి వచ్చేసి ఐ థింక్ నేను కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేను, కానీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 years నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి. సో ఐ మీన్ వేరే టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ ఈజీలీ గో ఫర్ 3 years ఎక్స్పీరియన్స్, 2 to 3. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కోర్స్ విల్ గివ్ యూ స్టెప్పింగ్ స్టోన్. సో ఎందుకంటే ఏదైనా సరే కోర్స్, ఎనీ కోర్స్, ఐ మీన్ నాట్ ఓన్లీ దిస్ పైథాన్ లైఫ్ ఆర్ అవర్ క్లాస్, మీకు వచ్చేసి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. యూ షుడ్ డూ ప్రాక్టికల్లీ ఆల్ ద ల్యాబ్స్. సో ఎందుకంటే మీరే యూస్ కేస్ డిసైడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూస్ కేసెస్ అంటాం కదా. ఆ యూస్ కేసెస్ యూ హ్యావ్ టు క్రియేట్. సో ఎందుకంటే అందరికి ఒకటే యూస్ కేసు నేను చెప్పాను అనుకోండి, అందరికి ఒకటే చెప్పేస్తే ఆటోమేటిక్ గా దాని వాల్యూ ఉండదు. సో మీ వచ్చిన ప్రాబ్లమ్స్, మీరు ల్యాబ్స్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. యూ విల్ బి సర్చింగ్ ఇన్ గూగుల్ ఆర్ యూ విల్ బి ఆస్కింగ్ అస్ ఇన్ ద నెక్స్ట్ డే, రైట్? సో ఇవన్నీ వచ్చేసి మీరు లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ రోజు కూడా నేను నిన్ననే మార్నింగ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ రోజు వెబినార్ కి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ల్యాబ్ ప్రిపేర్ చేస్తాను, జస్ట్ ఆఫ్టర్నూన్ నుంచే. సో కరెక్ట్ గా 3 hours లో 50% అయిపోయింది. తర్వాత ఎర్రర్స్ వస్తానే ఉన్నాయి. సో మళ్ళీ అక్కడెక్కడ సెర్చ్ చేసి మళ్ళీ 1 hour లో అంత సెట్ అయింది. మళ్ళీ మార్నింగ్ కూడా ఈరోజు వెరిఫై చేశాను ల్యాబ్, ఎందుకంటే వర్క్ కావాలి కాబట్టి. ఇట్ ఈస్ అబౌట్ DevOps is continuous learning. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఐ థింక్
ఐ ఆన్సర్డ్ ఎవ్రీవన్. సో ఇంకెవరైనా మిస్ అయితే మీరు పింగ్ చేయండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కోడ్ అండర్స్టాండ్ చేసుకుని చేంజెస్ చేస్తే సరిపోతుందా? ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, సో మనం వచ్చేసి వీఆర్ నాట్ వర్కింగ్ యాజ్ అన్ అప్లికేషన్ డెవలపర్. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పని ఏంటి, ఎవరో కోడ్ రాస్తారు, వాళ్ళ కోడ్ తీసుకొచ్చి మనం ప్యాకేజ్ చేస్తాం. అంటే డెవాప్స్ లైఫ్ సైకిల్ ఏంటి, వాళ్ళు కోడ్ రాసిన దాన్ని మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి యూ షుడ్ మేక్ దట్ అప్లికేషన్ ఇంటూ ప్రొడక్షన్. ఆ లైఫ్ సైకిల్ మాత్రం మనం చూస్తాం. సో వీ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ కోడ్, బట్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ కోడ్ లో మనకేం చెప్పలేదు అనుకున్నా తను, దాంట్లో జావా 11 వాడతారా, జావా 10 వాడతారా, ఆ ఒక్క ఐడియా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కంపైల్ చేయాలంటే కోడ్ కంపల్సరీ వాళ్ళు ఎక్కడ ఏ టూల్ వర్షన్ రాశారనేది ఇంపార్టెంట్ కదా. సో అదొక్కటి మాత్రం ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను అసలు డెవలపర్ ఇంతవరకు నేను జావా లైన్స్ రాసిలేదు ఒక ఎంసీఏ చదివేటప్పుడు తప్ప. ఆ ల్యాబ్స్ మనకు వస్తాయి కదా, అప్పుడు మాత్రమే కోడ్ నేర్చుకొని రాసాను. కానీ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 13 years ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఈ ఇయర్ తో. ఇంతవరకు నాకు జావా లైన్ కూడా రాలేదు. మేబీ గ్రూవ్ అవి టచ్ చేసా కానీ లైట్ గా, బట్ నాట్ జావా. వెరీ రేర్. సో ఇంకో క్వశ్చన్ వచ్చి ప్యాకేజ్. యా, సో ప్యాకేజ్ అనేది నేను చెప్తున్నా కదా. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ అనేది 7 lakhs ఇస్తాయి, ఫ్రెషర్ గా చదువుకునే వాళ్ళకి 3 lakhs స్టార్ట్ చేస్తారు. బట్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కెరియర్ లో మనకు 3 lakhs వచ్చినా, 2.5 lakhs వచ్చినా, 4 lakhs వచ్చినా, ఫస్ట్ యూ గెట్ ఇన్ టు ఐటీ అండ్ లెర్న్ సంథింగ్ అండ్ చేంజ్. సో నేను చెప్పినట్టు నేను 3 lakhs తో స్టార్ట్ అయ్యాను. విత్ ఇన్ 18 months లో నాకు వచ్చేసి 7.5 lakhs ఇచ్చారు ప్యాకేజ్. అది మీరు వచ్చేసి 1 year లోనే రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆ ట్రెండ్ లేదు కదా. నేను 10 years 13 years ముందు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటి 1 year వచ్చేస్తానే ఓకే ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది 1 year మీకు ఆ లెర్నింగ్, ఈ లెర్నింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ థింకింగ్ మెంటాలిటీ అంటే ఐ థింక్ యూ కెన్ ఈజీలీ గెట్ 100% హై. అండ్ 5 years వచ్చేసి ఈ రోజు 15 lakhs వరకు ప్యాకేజ్ ఇస్తున్నారు ఇఫ్ యూ వర్క్డ్ అట్లీస్ట్ 3 years ఇన్ డెవాప్స్. ఎందుకంటే డెవాప్స్ వచ్చేసి అంత ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి. కమ్యూనికేషన్ మస్టా సార్? ఐ థింక్ బేసిక్ ఇంగ్లీష్ మనకి కంపెనీలో చాలా వాడతారు. మనమేమి వీఆర్ నాట్ డిజైనింగ్ ఇట్, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ విజువలైజేషన్ టు ఎనీ థర్డ్ పార్టీ టీమ్స్. మన పని అంటే వీ హావ్ టు బిల్డ్ డెవాప్స్ ప్యాకేజ్. ఎస్, చిన్న చిన్న కమ్యూనికేషన్ అయితే చేయాలి. మనం తెలుగులో అయితే కొన్ని మాట్లాడలేము. మేబీ హైదరాబాద్ ఆఫీస్ ఉంటే ఎస్ యూ క్యాన్ తెలుగులో మాట్లాడచ్చు. మన హైదరాబాద్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్, లైట్ గా రావాలి కమ్యూనికేషన్. ఎక్కువ అవసరం లేదు. నేను కూడా ఆంధ్రాలో చదివినానే కాబట్టి మీకు తెలుసు తెలుగు మీడియం. సో చిన్న చిన్నవి ఉంటాయి, వర్డ్స్ నేర్చుకోవాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఇప్పుడేమంటే అందరూ ఇంటికా చూస్ చేస్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం. బట్ యా, సో సర్టైన్లీ మీకు హెల్ప్ అవుతుంది కొన్ని చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటే. ఇంకా ఏదైనా క్వశ్చన్ మిస్ అయింటే ప్లీజ్ పింగ్. 3 years ఎక్స్పీరియన్స్ పెడితే కంపెనీస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చే రియల్ టైం ప్రాజెక్ట్ ఇన్నఫ్? ఎస్, సో నేను చెప్పినట్టు నేను ఇంకొకటి మీకు చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ 7 years ముందు నేను అసలు ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. నేను అంతా జీసీపీ ట్రయల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఒక మేబీ కొన్ని లింక్డ్ఇన్ లెర్నింగ్ సంథింగ్ ఉదయంలో కొన్ని కోర్సెస్ తీసుకొని నేర్చుకొని సర్టిఫికేట్ రాశాను. సో ఏంటంటే మనకి ఫస్ట్ ఇంటర్వ్యూని తగలాలంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే మన లెర్నింగ్ లో వచ్చేసి వీ హ్యావ్ టు లెర్న్ అండ్ దెన్ అండర్స్టాండ్. సో ఏదైనా సరే వీ హ్యావ్ టు లైక్ అండ్ డూ ద వర్క్. ఇప్పుడు ఈరోజు నేను ఒక కోడ్ ఇచ్చాను అనుకోండి, మీరు కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అయిపోయింది అనుకుంటే అది రాదు. మీరు నా కోడ్ కాపీ చేయకుండా ట్రై టు రైట్ ఇట్. సో రైట్ చేసేటప్పుడు కాపీ పేస్ట్ చేయకుండా లైన్ నుంచి రైట్ చేయండి. ఫస్ట్ లైన్ నుంచి చూసే కాపీ చేయండి, చూసే రైట్ చేయండి. ఓకే, మన ల్యాప్టాప్ లో టైప్ చేస్తాను, టైప్ చేయండి లైన్ బై లైన్. సో మీరు ఆ కోడ్ వేసేయండి, అది వర్క్ కాదు. ఎందుకంటే ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్స్ వేసింటాం, ఎక్కడో ఫార్మాట్ మిస్ అయింటాం, కామానో డాటో వచ్చింటుంది. అదే మనకు లెర్నింగ్. సో ఆటోమేటిక్ గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, ఎందుకంటే ఇదంతా నేను చూశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మనం కాపీ పేస్ట్ చేస్తే మాత్రం మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓన్లీ అవుట్పుట్ మీదే మీరు డిపెండ్ అయి ఉంటారు. అలాగే యూస్ కేసెస్ మనమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి చాలా మంది గూగుల్ క్లౌడ్ లేదంటే క్యూబర్నెటిస్ కావచ్చు, డాకర్ వాడుతూ ఉంటారు.
వాట్ ఎల్స్ యూ డిడ్. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి డాకర్ బేసిక్స్ నేర్చుకున్నాం. హౌ యూ బికమ్ డాకర్ ఎక్స్పర్ట్. సో డాకర్ అడ్వాన్స్ కమాండ్స్ ఏమైనా మల్టీ స్టేజ్ బిల్డ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క టూల్ కి. సో అవి కూడా నేను గైడెన్స్ ఇస్తాను, బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ పుట్ సమ్ ఎఫర్ట్. సో ఎందుకంటే మనకు ఉన్నటువంటి 45 days లో వీ విల్ కవర్ ద సిలబస్ అండ్ ఆల్సో సమ్ అడిషనల్ స్టఫ్. బట్ మీ సైడ్ నుంచి కూడా మీరు కొంచెం స్ట్రగుల్ చేస్తే, స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఓకే మనకు ట్రైనర్ ఉన్నాడు, లెట్స్ పింగ్ ట్రైనర్ అనే ఆ ఫస్ట్ బిగినింగ్ లో ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఒకసారి రైట్ గా టూల్స్ టచ్ వచ్చే కొద్దీ యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ గూగుల్. సో ఎందుకంటే కంపెనీలో ట్రైనర్ ఉన్నాడు కదా, సో ఏమవుతుందంటే గూగుల్లో టచ్ చేయండి, ఆ ఎర్రర్ పేస్ట్ చేయండి అంతే. సో ఆ ఎర్రర్ అండర్స్టాండ్ చేసుకోండి, ఓకే ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఓకే సమ్ సజెషన్స్ వచ్చాయి, ఆ సజెషన్ ట్రై చేసి ఇప్పుడు ఎస్టర్డే నాకు ఎర్రర్స్ వచ్చాయి, నేను అంత ఎక్స్పర్ట్ అయినా సరే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గూగుల్ సర్చ్ అండ్ ప్రోడక్ట్. ఓకే ఫైనల్ గా అది ఇది ఫిక్స్ చేసుకుంటే వచ్చినాయి. సో అంతే కదా, ఇప్పుడు నేను ఒక హార్డ్లీ 6 hours నేను దాన్ని స్పెండ్ చేశాను. ఫైనల్ గా డెమో వచ్చేసి రియల్ టైం సెట్ చేస్తాను లేదా. ఇప్పుడు ఈవెన్ మీరు జిట్ కమిట్ చూస్తే ఇప్పుడు ఎప్పుడో చేసిన కోడ్ కాదు, నిన్న చేసాం అనమాట. జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అండ్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అండ్ ఇమేజెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ క్లౌడ్ లో ప్రాక్టీస్ చేయొచ్చా? ఇఫ్ ఎస్ ఆయన పే చేయాలా క్లౌడ్ కి? ఓకే, సో మనం ల్యాబ్ చేసేది క్లౌడ్ మీద కంప్లీట్ గా వీఆర్ గోయింగ్ టు రన్ ఇట్. సో దానికి ఏం పేమెంట్ లేదు, ఓన్లీ ఒక క్రెడిట్ కార్డ్ ట్రయల్ వర్షన్ రిజిస్టర్ చేసుకుంటే వీల్ గెట్ సమ్ 22,000 ఫ్రీ అమౌంట్. సో దట్ ఈస్ ఇనఫ్. సో ఓన్లీ 2 rupees కట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇలా చూపించినది కూడా గూగుల్ క్లౌడ్ ట్రయల్ వర్షన్ అనమాట. ఓన్లీ 2 rupees పే చేస్తే 3 months యూజ్ చేసుకోవచ్చు, 22,000 అమౌంట్ వస్తుంది మనకి. సో ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్, గుడ్ ఇనఫ్. ఈ రోజుకి కూడా నేను ల్యాబ్ చేశాను కదా, ఇంతకుముందు ఎంత అయిపోయింది, 2,000 rupees అయిపోయింది, ఇంకా 20,000 ఉంది అనమాట. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, సో ఇలా ఆన్సర్. మనం ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ మీన్ ట్రైనింగ్ అనేది ఇట్ విల్ షో యూ ద స్టెప్ హౌ యూ కెన్ క్లైంబ్ ద ట్రీ ఆర్ వాట్ ఎవర్. సో ఎక్కేటప్పుడు కష్టాలు సుఖాలు నష్టాలు అన్ని ఉంటాయి, అవన్నీ వచ్చేసి మన కాన్ఫిడెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. నేను ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు ఆ విషయం కూడా చెప్పకూడదు, బట్ చెప్తున్నా. ఎవరైనా సరే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం అనుకున్నా కానీ వాళ్ళు వచ్చేసి దే విల్ టీచ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్స్ ఎవరు రాయాల్సింది మనమే. సో దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని చాలా చేస్తాం కదా ఎడ్యుకేషన్. సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా మిస్ కాకుండా, ఐ మీన్ ఇప్పుడు మీరు జాయిన్ అవుతా ఉంటే ప్రతి ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులు ప్రాక్టీస్ చేయలేదు, సాటర్డే సండే టైం ఉంటుంది కదా, ఆ రోజైనా ప్రాక్టీస్ చేయండి. సో ఆటోమేటిక్ గా ఇన్ ఫస్ట్ 2 weeks రైట్ యూ విల్ బికమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డాకర్ అండ్ జెన్కిన్స్. 2 weeks లోనే మనం వచ్చేసి జెన్కిన్స్ బిల్డ్ చేసేస్తాం, డాకరైజేషన్ చేస్తాం. నెక్స్ట్ 2 weeks వచ్చేసి కంటైనర్స్, క్యూబర్నెటిస్. యా ఓకే, లాస్ట్ క్వశ్చన్. విచ్ సర్టిఫికేషన్ ఇస్ యూస్ఫుల్ ఫర్ AWS DevOps? See, AWS also have AWS DevOps engineer. ఈ రోజు వచ్చేసి మీరు టూల్స్ మీద సర్టిఫికేట్ చేయండి, నాట్ ఆన్ క్లౌడ్. సో మీరు సర్టిఫికేషన్స్ రాయాలంటే రైట్ ఇట్ ఆన్ క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్, ఓకే, ఆర్ టెరాఫార్మ్ సర్టిఫికేషన్ ఆర్ ఆన్సిబుల్ సర్టిఫికేషన్. AWS, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ లాస్ట్ ప్రియారిటీ. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి DevOps టూల్స్ మీద సర్టిఫికేట్ చేయండి. ఓకే, ఐ థింక్ if there are no questions, let's stop here. Thank you everyone, I think, for your time. Already course fee 6,000 and 5,999. సో నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను, మీరు దాంట్లో అన్ని ఉంటాయి చూడండి. క్లాసెస్ వచ్చేసి March 28th. సో దట్ ఈస్ నథింగ్ బట్ మండే, నెక్స్ట్ మండే. వాట్ ఈస్ టెరాఫార్మ్? సో టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్, అంటే సర్వర్స్ ని రిమోట్ గా క్రియేట్ చేయడం, రిమోట్ గా మేనేజ్ చేయడం. త్రూ ఉదయమి కోర్సెస్ ఫర్ సర్టిఫికేషన్స్ ఇస్ యూజిబుల్. సో సర్టిఫికేషన్స్ వచ్చేసి కొన్ని ఉదయమి కోర్సెస్ లో ఉన్నాయి, సో దాన్ని చేస్తే యూ కెన్ క్లియర్ ద సర్టిఫికేట్. సో నేను కొంచెం గైడ్ చేస్తాను, ఎందుకంటే మీరు కెరీర్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ కొన్ని సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి. సో ఐ విల్ హెల్ప్. March 20, not 28th, March 20. So next Monday. Okay, thank you all. Thanks for your time. Have a good day.